హాయ్ హలో బ్రో. ఈశ్వర్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా రోజుల తర్వాత అవును. ఫైనలీ వచ్చేసాం. వచ్చేసాం, కలిసాం. యాహ్! సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చాలా క్వశ్చన్స్ అడగాలి. అండ్ అంటే రెగ్యులర్ ఇంటర్వ్యూస్ చాలా చేసుంటారు, చూసుంటాం. చేశాను బ్రో చాలా. నేను కూడా చాలా చేశాను. నాకు కొంచెం అంత మజా రాలేదు. అవును. ఇది మజా రావాలి బ్రో. ఆ, ఖచ్చితంగా వస్తుంది అనుకుంటాను. అండ్ అంటే నాకే కాదు, ఆడియన్స్ కూడా కొంతమందికి ఇలాంటి డౌట్స్ ఉంటాయి. సో పర్టికులర్ అంటే కొరియోగ్రాఫర్ అయినా, లేకపోతే ఒక ఆర్టిస్ట్ అయినా, యాక్టర్స్ అయినా ఏంటి అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళ నుండి కొన్ని క్వశ్చన్స్ నేను తీసుకొచ్చాను. ఓకే. సో అవి మనం టాపిక్ మాట్లాడుకుందాం. అండ్ అది మాట్లాడే ముందు నాకు రీసెంట్గా ఒక సాంగ్ వచ్చిందన్నమాట. ఆ సాంగ్ చూస్తున్నాను చెప్పి ఏముంది, దీన్ని ఎందుకు అంత హైప్ చేస్తారు అనిపించింది. సో తర్వాత కాసేపు అయింది, సాంగ్ బాగుందిలే అని మళ్ళీ ఒకసారి చూసాక అక్కడ ఒక మేడం కనిపించారు. సో ఆఫ్టర్ ఒక 10-20 ఇయర్స్ తర్వాత ఆవిడ మళ్ళీ తీసుకొచ్చారు. ఉదయ్ భాను గారిది బార్బరిక్, త్రిభువనధారి బార్బరిక్ అనే సినిమా. సో ఉదయ్ భాను గారిని ఒక్కసారి అంటే అప్పటి వరకు మేము ఒక యాంకర్గా చూసాం, యాక్టర్గా చూసాం, ఫ్యామిలీ కదా. ఆ, మా ఫ్యామిలీ. అండ్ అంటే ఇప్పుడు ఒకసారి ఉదయ్ భాను గారిని డిఫరెంట్గా ఒక క్యారెక్టర్లో చూడబోతున్నాం అన్నట్టు నాకు అనిపించింది. మంచి క్యారెక్టర్ బ్రో సినిమా. దానికి ఆ సాంగ్కి మీరు కొరియోగ్రాఫర్. అవును. సో ఏంటి దాని గురించి ఒకసారి మనం స్టార్ట్ చేసుకుంటే. ఏం లేదు బ్రో, బేసిక్గా ఉదయ్ భాను గారితో చాలా మందికి మంచి కొలాబరేషన్ ఉంటుంది. అంటే చెప్పాలంటే లైఫ్లో డాన్సర్ లైఫ్లో చాలా మందికి ఒక మంచి కొలాబరేషన్ ఉంటుంది. నాకు అలాగే ఉంది. ఒక మంచి సర్కిల్ కంప్లీట్ అయిందని అనుకోవచ్చు. ఎందుకంటే బ్రో, నేను జీ తెలుగులో 2015, 2012 ఆ టైంలో తీన్మర్ ఒక డ్యాన్స్ షో వచ్చింది. దానికి ఉదయ్ భాను గారు యాంకర్, నేను దాంట్లో కంటెస్టెంట్. దాంట్లో యాదగిరి అని ఒక పేరుతో నన్ను చాలా ఫేమస్ చేసింది. అంటే ఫేమస్ అంటే ఆ టైంలో, ఆ పీరియడ్లో, ఇప్పుడు మీకు తెలుసు ఒక టీవీ షో జరుగుతున్నప్పుడు ఆ టైంలో కొంచెం ఫేమ్ ఉంటుంది. సో నా సర్కిల్లో, నా ఫ్యామిలీలో, నేనున్న ఏరియాలో యాదగిరి అని చెప్పి, మా యాదగిరి వస్తుండు, మా యాదగిరి ఎగురుతుండు అని ఇట్లా తెలంగాణలో ఇట్లా మంచిగా చెప్పేదనమాట. అప్పుడు నేను చాలా బాగా మాట్లాడు. అప్పుడు మన బానక అని అట్లా ఉండేది కదా. సో ఒక సర్కిల్ ఇట్లా కంప్లీట్ అయిందంటే తర్వాత మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఆవిడ యాక్ట్రెస్గా, అంటే ఒక మెయిన్ వాకిలి పద్మ అనే ఒక యాక్టర్, స్ట్రాంగ్ ఉమెన్గా, నేను ఆ సాంగ్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నాను. కానీ నాకు ఆ సినిమాకి ఎప్పుడైతే ఉదయ్ భాను రంగానే అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది నా మెమరీస్ అన్ని. ఇట్లా ఏదో ఒక ఏమంటారు, అంటే అంటాం కదా, ఇప్పుడు ఎక్కడో ఒక ప్లాంటింగ్ ఎక్కడో మనం కలిసి పనిచేస్తాను, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ క్యారెక్టర్స్ చేంజ్ అయ్యాయి. అప్పుడు కంటెస్టెంట్, యాంకర్, ఇప్పుడు ఆవిడ ఆర్టిస్ట్, నేను కొరియోగ్రాఫర్. సో నేను గుర్తు చేశాను మేడంకి, మేడం ఇట్లా అంటే చాలా మంది మన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదా, అంటే మనం దాటి వెళ్ళిన వాళ్ళే కదా అని ఒక మాట. ఎందుకంటే మనం చాలా టీవీ షోస్కి తన ఆ మేడం వాయిస్ మామూలుగా ఉండదు. ఆ వాయిస్ ఒక ఆ టైప్ అనమాట. సో ఎప్పుడైతే త్రిభువనధారి బార్బరిక్లో ఆవిడ ఆడుతుంది అని తెలిసిన తర్వాత నేను ఎగ్జైట్ అయ్యాను. ఇదంతా ఇంకంప్లీట్ అయింది. కానీ మేజర్ ఒకటి చెప్పాలి బ్రో మేడం గురించి. మేము రిహార్సల్స్ చేస్తున్న టైంలో మేడంకి యాక్సిడెంట్ అయ్యి యూఎస్లో ఇక్కడ సంథింగ్ ఒక యాక్సిడెంట్ జరిగింది. రిహార్సల్స్కి వచ్చినప్పుడు నా దగ్గర వీడియో ఇప్పటికీ ఉంటుంది. యాంకిల్స్కి, మోకాలకి మొత్తం పెద్ద పెద్ద బ్యాండ్స్ వేసుకుని అవి చూస్తే మనం చేపియాలి అనిపించి మనకి ఆడాం. ఉదయ్ భాను గారు కాబట్టి ఆడారేమో అనిపిస్తుంది. అంత ట్రస్ట్ అంటే మొత్తం బ్యాండ్స్ బ్రో, మొత్తం పట్టీలతో అసలు కాళ్ళు నడవలేని పరిస్థితిలో డాన్స్ ప్రాక్టీస్ చేసింది. ఎందుకంటే ఆ టైంకి షూట్ అవ్వాలి అని చెప్పి ప్రొడక్షన్ నుంచి రిక్వైర్మెంట్ ఉండడం వల్ల అసలు ఒక రిస్క్ చెప్పాలంటే. ఎందుకంటే కొంచెం ఇట్లా అయినా కూడా మళ్ళీ ఆ యాంకిల్ పనిచేయదు ఇంకా. సో మొత్తం చాలా డేంజర్ ఉండే అనమాట. అవి చూపిస్తాను నేను. అక్కడ చేసినప్పుడు మేము ఇంకా ఏంట్రా మనం ఉదయ్ భాను గారు అనగానే ఫుల్ డాన్స్ చేస్తున్నాము. జులైలో చిన్న కనబడితేనే ఆ రోజు అప్పుడు డాన్సర్ని, అప్పుడు చూసి అమ్మా ఈ చిన్న కనబడ్డ భలే ఎగ్జైటింగ్ అనిపించేది. ఇప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాంగ్ చేస్తున్నాం ఆమె మీదే, బాగా కంపోజ్ చేద్దాం అంతే మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇవన్నీ చూసినప్పుడు నాకే కళ్ళు తిరిగాయి. ఏంటి డాన్సెస్ తెలుస్తుంది ఎందుకంటే కాళ్ళు అనేది ఇంత వాల్యూ అనేది. కాళ్ళకి అన్ని పట్టీలు చూసి మేడం ఏంటి అంటే చేసేద్దాం ఈశ్వర్ పర్లేదు అని. ప్రాక్టీస్ చేసుకొని కంఫర్టబుల్గా కొన్ని దగ్గర అయితే నాకు ఇలా ఉందని చెప్పి నువ్వు మూమెంట్ మార్చొద్దు, నువ్వేమనుకుంటే అది కంపోజ్ చేయి, నేను చేస్తా అని చెప్పాను. నేను ఇంకా అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఆ ఒక ఏమంటారు బ్రో, తనకున్న మాకు గట్టి స్ట్రాంగ్ అది పోలే, స్ట్రాంగ్నెస్ పోలేదు ఇంకా. సో మళ్ళీ కంపోజ్ చేసిన తర్వాత బేసిక్ ఏంటంటే ఇంకోటి సాంగ్లో మీరు చూసినప్పుడు మీరు గమనిస్తే ఒక మూమెంట్ తను సింగిల్ షాట్ అది. ఓకే, అందరూ ఒక పీకల్ లాంటిది పెట్టుకొని పోం ఆడుతూ ఉంటే కెమెరా అక్కడ నుంచి స్టార్ట్ అలా బయట వస్తూ ఉంటుంది. సింగిల్ షాట్ అది, దాన్ని కట్స్ ఉండదు, ఒకే షాట్లో చేసేస్తుంది.
అసలు నేను ప్రాబ్లం ఉండి కూడా అలా చేయడం అంటే గ్రేట్ కదా. అది ఎవ్వరికి తెలియదు, మాకు రిహార్సల్ నేను చూసాను కాబట్టి. అసలు కాళ్ళు అంత పెయిన్ పెట్టుకొని శారీస్ ఆభరణాలు అంతా వేసుకొని సింగిల్ షాట్ లో ఆడుతూ ఉంటే సెట్ లో అందరు కేకలు క్లాప్స్. నాకైతే నాకు ఇంకా గూస్ బంప్స్ ఇట్లా. అండ్ నేను కూడా చిన్న క్యామియో ఇచ్చాను బ్రో, మీరు గమనించడం లేదో, సాంగ్ లో చిన్న క్యామియో ఇచ్చాను నేను కూడా. అవునవును. నేను బ్లూ డ్రెస్ లో అది నేనే బ్రో. సో అది చేసినప్పుడు నాకేంటంటే ఉదయ్ భాన్ గారు పక్కన ఆడుతున్నప్పుడు అదే వైబ్. అంటే ఏం లేదు బ్రో, మనం నథింగ్ ఉన్న స్టేజ్ లో మనం వాళ్ళతో చూసి మనం సంథింగ్ అయిన తర్వాత వాళ్ళతో పనిచేసినప్పుడు ఒక వైబ్ ఉంటుంది కదా, ఆ మజా వచ్చింది బ్రో సాంగ్ లో. అండ్ ఇంకోటి ఇప్పుడు త్రిబాంధారి బాలబ్రిక్ సినిమా గురించి చెప్పాలంటే అది ఇప్పుడు August 22. జనరల్ గా అంటే ఉదయ్ భాను గారు అంత ఈజీగా ఏది ఒప్పుకోరు అని విన్నాను. అవును, సో ఒప్పుకున్నారంటే బాగా కనెక్ట్ అవ్వాలి అని. అవును. అండ్ ఈ మూవీలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఉన్నారన్నమాట. అవును, సత్యరాజ్ గారు. అంటే ఒప్పుకోవడానికి ఏం స్పెసిఫిక్ గా రీజన్ ఏమైనా ఉందా, మీకు ఏదైనా చెప్పారా? నాకు అంటే మొత్తం తెలియదు బ్రో. మోహన్ శ్రీవాస్తవ్ గారు అనేది డైరెక్టర్ దీనికి. సో మోహన్ గారు ఏంటంటే వాకిలి పద్మ యాక్టర్ ఉంది, అది చాలా మామూలుగా ఉదయ్ భాన్ గారే అనుకోని కాదు, కానీ ఉదయ్ భాన్ గారు లాగా ఆ స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉండాలని ఆయన మైండ్లో ఉంది. ఎందుకంటే మేడం చేస్తారు, మీరు ఒప్పుకుంటారో లేదో, చాలా రోజులు చేస్తారో లేదో, అసలు చాలా రోజు స్క్రీన్కి దూరంగా ఉన్నారు కదా అనే డౌట్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే వెళ్ళి కట్ చెప్పిన వెంటనే తను వెంటనే ఇలాంటి క్యారెక్టర్ వస్తే నేను చూస్తున్నా, ఆర్ఎల్స్ ఇట్లాంటి క్యారెక్టర్తో నేను కంబ్యాక్ వస్తే బాగుంటుంది అని ఒక ఇంటెన్షన్తో ఓకే చెప్పారని చెప్పి నాకు నాతో షేర్ చేశారు. ఈ సాంగ్లో రాహుల్ చిప్లిగంజ్ అన్న కూడా చిన్న క్యామియో వచ్చారు. చూసాను. సో ఆయనే పాడారు. అన్ని వైబ్ లో ఒకేసారి బాగా కనెక్ట్ అయింది. అదే బ్రో చూడాలి. హోప్ఫుల్లీ ఈ సాంగ్ కొంచెం గట్టిగా వెళ్ళిపోతే సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే ఓల్డ్ యాక్టర్స్ని ఇప్పుడు స్క్రీన్ మీద కానీ ఎక్కడైనా చూస్తే ఆ వైబ్ ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఆడియన్స్ కూడా అలానే ఫీల్ అవుతుంది. కరెక్ట్. సో అంటే ఉదయ్ భాను గారిని ఎలా ఇప్పుడు అనుకుంటానో, ఒక 1 month బ్యాక్ మళ్ళీ జెనీలియా గారిని కూడా అలాగే చూశాను. మీ రీల్ కూడా ఒకటి బాగా వైరల్ అయ్యింది. అవునవును. సో అంటే నాకు తెలిసి ఒక కొరియోగ్రాఫర్గా ఇలాంటి ఛాలెంజింగ్ వస్తున్నప్పుడు ఒక ఆపర్చునిటీ అంటే ఇప్పుడు మీకుంటుందా ఆపర్చునిటీ వేరు, ఛాలెంజింగ్ ఎందుకంటామంటే అలాంటి వాళ్ళని ఇప్పుడు యూత్ కనెక్ట్ అయినట్టు చూపించాలి. ఓకే, అలా అంటున్నారా? ఓకే. అది ఆటోమేటిక్ మన వర్క్ లో అదొక పార్ట్. నేననేది హ్యాపీ ఎందుకంటే నా ప్రొఫెషన్ నేను డాన్స్ ప్రొఫెషన్ లో ఉన్నాను కాబట్టి నాకు మళ్ళీ జలీలా గారిని అన్ని ఇయర్స్ తర్వాత నేను కలిసి పనిచేస్తున్నాను. అన్ని ఇయర్స్ తర్వాత నేను ఉదయ్ భాన్ గారితో కలిసి పనిచేస్తున్నాను. అంటే నాకు ఒక కళ ఉంది కాబట్టి ఆ కళకి ఒకసారి అనిపిస్తుంది ఏంటికురా అన్నప్పుడల్లా దీనికోసం రా అన్నట్టు అనిపిస్తుంది. మీరు అన్నట్టు జనరల్గా జెనీలియా గారు అంటే బొమ్మరిల్లు కావచ్చు, అంటే ఆ వైబ్ లో ఉండిపోతాం. చాలా మంది క్రష్ కదా బ్రో. అంటే కూడా అలాగే బ్రో, మీరు నమ్మరు, మీరు వీడియో ప్రాపర్ చూడండి. ఇద్దరం కలిసి ఇలా కోఆర్డినేట్ చేస్తూ ఉంటే నేను ఇలా అన్నప్పుడు కూడా అంటే అది ఊరికే ప్రాక్టీస్ మాత్రం, కానీ ప్రాక్టీస్ కూడా తను ఎక్స్ప్రెషన్ ఇచ్చి చేస్తూ ఉంటుంది. ఇలా అని అది ఇట్లా పెట్టేసుకొని అంటే టేక్లో అయితే ఎలా చేస్తామో అలాగే ప్రాక్టీస్లో కూడా తన ఎక్స్ప్రెషన్స్, అలాగే యాక్టివిటీ, ఆ మూమెంట్ ఇవ్వడం కానీ చేసినప్పుడు నాకు మైండ్లో యాక్చువల్లీ ఉంది. మనం ఇప్పుడు ఒక్కసారిగా మనం బొమ్మరిల్లుకి అటు వెళ్ళి వస్తాం కదా, రెడీ బొమ్మరిల్లు అటుకి వెళ్ళి వస్తే పక్కన మాత్రం అమ్మో జెనీలియా గారు రా అని ఉంది మైండ్లో. కానీ బయటికి మాస్టర్ కాబట్టి మన మాస్టర్ కాబట్టి కొంచెం చూపించకుండా ప్రొఫెషనల్గా మళ్ళీ 1 2 3 4 అని చెప్పాను. కానీ వర్క్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు ఉంటుంది కదా, ఈరోజు జెనీలియా గారితో వర్క్ చేశాను నేను, హ్యాపీ. అది అంటే ఏమో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్రొఫెషనల్గా. మనకు నచ్చిన యాక్టర్స్ని మనం క్లోజ్గా పనిచేసి మనం మూమెంట్ చెప్తుంటాం, మన మూమెంట్ని వాళ్ళు చేయడం, అదొక మంచి ఎక్స్పీరియన్స్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఇప్పుడు ఆ టాపిక్ పక్కన పెట్టి నాకునే డౌట్స్ అయితే కొన్ని ఏంటో అడగండి. అండ్ జనరల్గా ఒక కొరియోగ్రాఫర్ అనేది ఇండస్ట్రీలో టాలీవుడ్లో చేయాలంటే మనకి కార్డ్స్ అనేవి ఇంపార్టెంట్ ఆబ్వియస్గా. సో అంటే ఎలా కార్డ్స్ వస్తాయి అనేది ఒకటి. సో ఈ కార్డ్స్ వచ్చింది అంటే మనీ వల్ల వస్తాయని కొంతమంది అంటున్నారు. బట్ మనీ కడితే కార్డ్స్ వచ్చేస్తాయి అనుకుంటే ఉన్న వాళ్ళకి ఎక్కువ కార్డ్స్ రావాల్సి ఉంటుంది కదా. అలాంటప్పుడు టాలెంట్ అనేది కొంచెం వెనకబడిపోయే ఇది ఉంటుంది కదా. సో ఏంటి ఆ కార్డ్ పొజిషన్ ఏంటి బ్రో? ఇప్పుడు మొత్తం ప్రొసీజర్ మొత్తం చెప్పను. ప్రొసీజర్ చెప్తా బ్రో. అంటే నేను ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే బ్రో, కార్డ్ అనేది అర్హత, డాన్స్ అనేది టాలెంట్. సో నీకు టాలెంట్ ఉంటే అర్హత వస్తుంది. అర్హత అంటే ఇప్పుడు ఒకటి బ్రో, ఏదైనా సరే ఈజీగా వచ్చింది అనుకోండి బ్రో, మనకు ఆ వాల్యూ ఉండదు. సినిమాల్లో పెద్ద పెద్ద హీరోస్ పక్కన ఆడుతున్నాం అంటే ఎవరి గల్లీలో ప్రతి ఒక్క డాన్సర్ వచ్చి చేసేస్తారంటే అదంతా టాలెంటెడే, వాళ్ళని తక్కువ అంచనా వేయట్లేదు, వాళ్ళ స్కిల్ ఉంది. కానీ దాని వాల్యూ ఎప్పుడు వస్తుంటే బ్రో, దానికి ఒక అర్హత ఉండాలి, దానికి ఒక కార్డ్ తీసుకోవాలి, ఇంత ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నప్పుడు
దాని గురించి మనం ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అనేది ఎందుకు మనకి ఇది వస్తుంది గవర్నమెంట్ జాబ్ అనగానే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో మనది గవర్నమెంట్ జాబ్ కాదు, ఎప్పుడుంటే అప్పుడు చేసుకునేది. కాకపోతే దానికి ఒక ప్రొఫెషనల్ వాల్యూ ఉంటుంది. ఆ ప్రొఫెషనల్ వాల్యూ కాపాడడం కోసం దానికి ఒక సంస్థ కొంతమంది పని చేస్తారు. దాంట్లో కొంతమంది ఎవరు టాలెంటెడ్, ఎవరు డబ్బులు ఉంటేనే ఇంతకు అన్నట్టు టాలెంట్ లేకపోయినా కూడా డబ్బులు ఉంటే కాడించేది ఎవరు లేరు బ్రో. ఎందుకంటే టైం వేస్ట్, లైఫ్ వేస్ట్, దానివల్ల డబ్బులు వేస్ట్ చెప్పాలంటే. సో ఇంకోటి టాలెంట్ చాలా డబ్బులు లేని వాళ్ళు కూడా అట్లాగే మిగిలిపోయి ఉన్నారు. ఇంకోటి కూడా ఉన్నారు, డబ్బులుండి టాలెంట్ ఉండి అన్ని చేసిన తర్వాత ఓపిక ఉండదు వాళ్ళకి, ఓకే, పేషెన్స్ లేకుండా వెళ్ళిపోయి ఉన్నారు. సో కార్డ్ కోసం ఏంటంటే ఒక కార్డ్ మనం తీసుకోవడానికి ఆడిషన్ ఉంటుంది. అంటే కార్డుకి కూడా ఆడిషన్ తప్పకుండా బ్రో. ఇప్పుడు ఎందుకంటే సో కాల్డ్ కొన్ని డాన్స్ ఫామ్స్ ఉంటాయి బ్రో, కాంటెంపరీ, హిప్ హాప్, హౌసింగ్, బీ బాయింగ్ అని కొన్ని డాన్స్ ఫామ్స్ ఉంటాయి. అవన్నీ స్టేజ్ షోస్కి లేదంటే మనం ఇండివిజువల్గా ఆడడానికి పనికొస్తే, సినిమాలో అప్పుడప్పుడు పనికొస్తాయి. కానీ సినిమా అన్నప్పటికీ సినిమా డాన్స్ వేరు. సినిమాలో ఏంటంటే ఆ హీరో తగ్గట్టుగా, ఆ సన్నివేశం తగ్గట్టుగా, ఆ సినిమాలో కథ తగ్గట్టుగా, క్యారెక్టర్స్ తగ్గట్టుగా, ఆ హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు మనం డాన్స్ చేయాలి. ఇప్పుడు మహేష్ బాబు దగ్గరికి వెళ్ళి ఇట్లా అంటే మన ఎవరు చూడరు, మహేష్ బాబు గారినే చూస్తారు. సో వెనకాలప్పుడు ఒక సపోర్టింగ్ డాన్సర్ అంటే ఒక సపోర్టింగ్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్. సో సపోర్టింగ్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా తీసుకోవడానికి కొన్ని అర్హతలు ఉంటాయి, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ డాన్సే కాదు, హైట్ ఉండాలి, ఫేర్ ఉండాలి, కెమెరా నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఉండాలి. వెనక ఆడితే కనబడదు కదా. సో కెమెరా ఎట్ వెళ్తే అక్కడ కనబడుతూ ఆడాలి. సో ఇంకోటి ఇప్పుడు ఆ సాంగ్కి ఒక మాస్టర్ అయితే పనిచేస్తున్నారో ఎవరైతే, ఆయన మూమెంట్ చెప్పిన వెంటనే గ్రాప్ చేయాలి. నేను నేర్చుకుని వస్తా పక్కకి వెళ్ళి 2 days పడుతుంది, అది కాదు, వెంటనే చేయాలి. ఇంకోటి ఒక్కొక్క టేక్ మనం 30 సార్లు చేస్తాం, 40 సార్లు చేస్తాం. ఒక్కోసారి సెకండ్ టేక్ ఓకే అయిపోద్ది, ఒక్కోసారి థర్డ్ టేక్ ఓకే అయిపోద్ది. కానీ ఎన్నిసార్లు టేక్ చేసినా అదే ఎనర్జీతో, అదే స్మైల్తో చేయాలి, సేమ్ ఎక్స్ప్రెషన్స్తో చేయాలి. అంత స్ట్రెంత్ మన దగ్గర ఉండాలి. నువ్వు తాగి తిని సిగరెట్ తాగి నేను డాన్సర్ అంటే ఇంకొంతమంది చెప్తున్నా, అలాగా తాగి తిని సిగరెట్ చేసే వాళ్ళు కూడా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఉన్నారు. మా సీనియర్స్ కొంతమంది ఉన్నారు ఇప్పటికీ. ఎంత చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ అంటే కామన్గా రెగ్యులర్ బ్యాడ్ హ్యాబిట్స్ అని కాదు కానీ రెగ్యులర్ హ్యాబిట్స్ ఉంటాయి కదా, ఆ హ్యాబిట్స్ ఉన్నా కూడా వాళ్ళు కొంచెం మెయింటైన్ చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. స్టిల్ మా సీనియర్స్ ఆడతారు, ఓకే, ఏ మూమెంట్ చెప్పినా ఆడతారు. సో కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, మనం చూస్తూ ఉంటాం, చాలా చిన్న ఏజ్ ఉంటారు కానీ వాళ్ళు ఆడలేరు. నేనే చూసేది చాలా మంది చూస్తే, యంగ్ లీన్ ఉన్నాడు వద్దన్నాడు ఏంట్రా అనిపిస్తుంది. ఇంకొంతమంది ఉంటారు అసలు డాన్స్ అంత సరిగా రాదు కానీ కార్డు తీసుకుంటాడు డబ్బులు ఇచ్చి. అవును. సో ఇప్పుడు ఏంటంటే బ్రో, కార్డ్ ఎందుకు ఉండాలి అంటే, కార్డ్ ఉంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది బ్రో. డాన్స్కి ఒక వాల్యూ ఉంటుంది, ప్రొఫెషన్ అని తెలుస్తుంది. దాంట్లో కెరియర్ చేయాలని, కెరియర్ అవుతుంది, కెరియర్ చేసుకోవచ్చు అని ఒక నమ్మకం వస్తుంది ఇప్పుడు కార్డు ఉంటే. ఇప్పుడు వితౌట్ కార్డ్ ఏదైనా పోయి డాన్సర్ అని చెప్పేసి అంటే ఏం ప్రూఫ్ లేదు. ఒక ఐడి కార్డ్ ఉందనుకో బ్రో, ఇప్పుడు నేను పోలీస్, నేను ఇట్లా డాక్టర్ అన్ని పేట ఇట్లా ఐడి కార్డ్ ఉంటుందో, మాకు ఐడి కార్డ్ ఐడెంటిటీ అనమాట. సో నేను ఒక యూనియన్ డాన్సర్, నేను సినిమాల్లో వర్క్ చేస్తా, ఇగో నాకు ఇది అని నా నంబర్ ఇది. లేబర్ లా ప్రకారం, బై లా ప్రకారం మాకు నంబర్స్ ఉంటాయి. సో ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళినా లేకపోతే యూఎస్ ఎక్కడికి వెళ్ళినా సరే, నువ్వు నీ కంట్రీ చెప్పిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నప్పుడు ఐడెంటి కార్డ్ చూపించచ్చు మనం. సో ఐఎమ్ బిలాంగ్స్ టు దిస్ యూనియన్, సో నేను ఒక ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు, డాన్స్ ఆర్టిస్ట్ అని చెప్పడానికి ఉంటుంది. సో కార్డు ఉండాలి బ్రో, కార్డు లేకుండా వద్దు. కొంతమంది కార్డులు లేకుండా కూడా వర్క్ చేస్తున్నారు. అది కొన్నిసార్లు మా యూనియన్కి తెలిసినప్పుడు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ నేనేమంటుంటే బ్రో, కార్డు లేకుండా పని చేస్తున్నారు అంటే వాళ్ళ ఆర్ట్ లేదని కాదు, టాలెంట్ లేదని కాదు. కాకపోతే కార్డ్ తీసుకుని డబ్బులు కట్టి వాడు ఖాళీగా ఉండి ఏం తీసుకుని నువ్వు పని చేస్తుంటే తీసుకున్నాడు ఏంటి పిచ్చోడా. ఓకే, నేను ఇప్పుడు 3 లక్షలు కట్టి నేను వెయిట్ చేస్తున్నా, కార్డుకి ఎంత అవుతుంది? అది డిపెండ్స్ బ్రో. అంటే ఇప్పుడు ఆ సంస్థలో నిర్ణయించిన తీసుకున్న బేసిక్ పే ఉంటుంది. అంటే ఆ ఫౌండేషన్కి కొంచెం మనం పే చేసినట్టుగా ఉంటుంది. సో నేను తీసుకున్నప్పుడు 3 lakhs ఉండేది. ఎందుకంటే సినిమా కదా బ్రో, 3 lakhs ఉంటుంది. 3 lakhs ఉంది నేను తీసుకున్నప్పుడు. కానీ దీంట్లో బెనిఫిట్ చెప్తా బ్రో, మనం డాన్సర్ కార్డ్ తీసుకున్న తర్వాత మనం 5 years డాన్సర్గా చేస్తాం కదా, ఆ తర్వాత మనం ఫోకస్డ్గా ఉండి ఒక మంచి మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేస్తాం 3 years 5 years. మనం అంతే ఫోకస్డ్గా ఉండి మళ్ళీ మాస్టర్ అవుతాం. సో మాస్టర్ తర్వాత ఈ 3 lakhs మళ్ళీ అడగరు బ్రో వాళ్ళు. ఈ 3 lakhs మీదే నువ్వు అసిస్టెంట్ చేసుకోవచ్చు, మాస్టర్ అయిపోవచ్చు అదే కార్డు మీద. ఓకే, కొన్ని ఇయర్స్. ఇంకోటి, మనం ఒక 40 ఏళ్ళు రిటైర్మెంట్ తీసుకుంటాం కదా, రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు మనం ఇచ్చి 3 lakhs కదా, కానీ మనం రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు అది ఒకవేళ 10 lakhs ఉందనుకో, ఆ అమౌంట్ ఇచ్చి పంపిస్తారు మనం. ఓకే, అప్పుడు కార్డు ఎంత వాల్యూ అనిపించి పంపిస్తారు. సో ఇచ్చినప్పుడు అమ్మ అనుకోవద్దు, ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీనికి రిటైర్మెంట్ టైం ఉంటుందా? ఉంటుంది బ్రో. ఎన్ని రోజులు ఆడతారు బ్రో జనరల్గా? అంటే బ్రో ఆఫ్టర్ 40-50 తర్వాత ఆలని మాకు తెలుసు, వాళ్ళు కూడా తెలుసు నేను రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను. కానీ అనుకుంటారు చాలా మంది, ఎందుకంటే కొంతమంది వదలాలనే ఇది ఉండదు. అది కూడా చెప్తాను బ్రో. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను బ్రో, నేను
డాన్సర్గా చేసాను అని స్టెప్ బై స్టెప్ డైరెక్ట్గా మెట్ల జంప్ చేయలేదు, అవును ఒక్కొక్క మెట్టే ఎక్కాను. డాన్సర్గా చేశాను, టీవీ షోస్ చేశాను, వెడ్డింగ్ షోస్ చేశాను, కార్పొరేట్ ఈవెంట్స్ చేశాను, అవార్డ్ ఫంక్షన్స్ చేశాను. తర్వాత డాన్సర్గా చాలా హీరోస్ పక్కన చేశాను. అసిస్టెంట్గా రఘు మాస్టర్, విజయవేణి మాస్టర్, రాసుందరం మాస్టర్, డాన్సర్గా బృందా మాస్టర్, దినేష్ మాస్టర్, బాబా భాస్కర్ మాస్టర్ అందరి దగ్గర వర్క్ చేశాను. తర్వాత మాస్టర్ అవ్వాలనుకున్నాను. మాస్టర్ అయిన తర్వాత ఇప్పుడు మీ ముందు ఇలా కూర్చున్నాను నేను. సో ప్రాసెస్ ప్రకారం అయినాను. కానీ నేను కట్టినప్పుడు ఒక 3 lakhs, కానీ అదే 3 lakhs కట్టి నేను ఇవన్నీ చేసుకుని వచ్చాను. ఫోకస్గా ఉన్నాను కాబట్టి. ఫోకస్గా లేకపోతే అది మనం కర్మ ఏం చేయలేము. సో దీని తర్వాత ఏంటంటే బ్రో, స్టెప్ బై స్టెప్గా తీసుకుంటే ఏంటంటే ఆ ప్రాసెస్కి, ఆ కార్డ్కి వాల్యూ ఉంటుంది బ్రో. సో నాన్ కార్డ్ మెంబర్స్ కూడా చేసినప్పుడు ఏమవుతుందంటే యాక్షన్ తీసుకుంటారు, కానీ వాళ్ళు తక్కువ అని కాదు. ఇది అనేది పక్కన పెడితే ఎక్కువగా మన దాంట్లో యూనియన్స్ ఉంటాయి. అవును. సో యూనియన్స్ అనేవి ఉన్నా కూడా డ్యాన్స్ మాస్టర్లు అనేవాళ్ళు డాన్సర్లని యూనియన్ నుండి తీసుకోకుండా అదర్ స్టేట్ నుండి, అదర్ యూనియన్ నుండి తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది లాస్ అవుతున్నారు. ఇందాక మీరు అనేటట్లు లాస్ అవుతున్నారు అంటారు. సో ఎందుకని వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళని ఎందుకు పెడతారు బ్రో? ఇక్కడ ఉన్న వాళ్ళని వదిలేసి ఏముంటుంది బ్రో. ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు ఒక హిందీ సాంగ్ చేస్తున్నాం. ఒక హిందీ సాంగ్ చేసినప్పుడు అది హిందీ సాంగ్ కదా, మనం వెళ్ళి చేసినప్పుడు కాబట్టి మన డాన్సర్స్ తక్కువ మంది, అంటే 70-60-30, 60-40, 70-40 అలా ఉంటారు అనమాట. సో హిందీ సాంగ్ కాబట్టి అక్కడ 60% డాన్సర్స్ వాళ్ళు వస్తారు, 30% మన వాళ్ళు వస్తారు. ఎందుకంటే చేసేది మన మాస్టర్ కాబట్టి. సో అట్లా వదిలేసి అని ఉండదు. తెలుగులో కూడా అలాగే అవుతుంది కదా. ఒకవేళ మనం 60 ఇంకో చెప్తాను. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సో కాల్డ్ పెద్ద మాస్టర్ సాంగ్ జరుగుతుంది అనుకోండి, ఆ సాంగ్ థీమ్ ఏముంటుందంటే, ఇప్పుడు బాహుబలి అంటే సాంగ్ ఉంది బ్రో. బాహుబలి అంటే హైట్, పర్సనాలిటీ, ఫిట్నెస్, అది కొంచెం డైరెక్టర్ కానీ ప్రొడక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అది కొన్నిసార్లు ఫెయిర్ ఉండడం. సో మన సైడ్ కొంచెం తక్కువ, అది మెయింటెనెన్స్ తక్కువ ఉండడం వల్ల, లేకపోతే అందరూ మన వాళ్ళు ఉంటారు అందరూ ఆల్రెడీ, కానీ మనకు ఒక 100 మంది కావాలి. కానీ మనకు హైదరాబాద్లో నుంచి ఒక 40 మంది దొరికారు మనం అనుకున్న రిక్వైర్మెంట్ బట్టి. అందరు డాన్స్ ఆడతారు, అందరికి వచ్చు. కాకపోతే ఆ రిక్వైర్మెంట్లో సాంగ్ ఏంటి, సాంగ్లో కండలు వేసుకొని హైట్గా ఉండేదో ఉండాలి, ఫెయిర్గా ఉండాలి, ఏదో లాంగ్ హెయిర్ ఉండాలి, లేదా బియర్డ్ ఎక్కువ ఉండాలి అన్నప్పుడు మన దగ్గర ఎంతమందో చూసుకొని సాంగ్ రిక్వైర్మెంట్ కాబట్టి ఆ సాంగ్ వరకే. మళ్ళీ నెక్స్ట్ సాంగ్స్లో అందరూ మళ్ళీ వీళ్ళే అందరం కలిసి పని చేసుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పే సో కాల్డ్ కొన్ని సాంగ్ రిక్వైర్మెంట్స్ ఉండడం వల్ల, ఆ డైరెక్టర్స్ గారు ప్రొడక్షన్స్ అడగడం వల్ల ఏం చేస్తారంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు తీసేసుకొని ఇంకా మనకు కావాలంటే, అమ్మో సాంగ్ డాన్సెస్ కోసం సాంగ్ ఆపుతారు కదా వాళ్ళు, కాన్సెప్ట్ ఆపుతారు కదా. డాన్స్ అనేది వన్ ఆఫ్ ది ఒక డిపార్ట్మెంట్ అందులో. సో ఏంటంటే మళ్ళీ బాంబే నుంచో, కన్నడ నుంచో, తమిళ్ నుంచో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ లుక్స్ ఏవైతే ఉన్నాయో లుక్స్ తెచ్చుకొని చేయించుకుంటారు అంతే. సూపర్. అంటే కొరియోగ్రాఫర్ అనగానే మనకి ఎక్కువగా గుర్తొచ్చే వాళ్ళని లారెన్స్ కావచ్చు, ప్రభుదేవా గారు కావచ్చు, ఇలా ఒక పర్టికులర్ టైంలో వాళ్ళే. తర్వాత చూసుకుంటూ ఇప్పుడు తెలుగులో మనకి శేఖర్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, ఇలా కొన్ని పేర్లు వినిపిస్తాను అనమాట. సో లక్షల మంది డ్యాన్స్ నేర్చుకొని డాన్సర్లుగా వచ్చి, కొరియోగ్రాఫర్గా వచ్చి, అసిస్టెంట్గా చేసి, ఇప్పుడు అంటే మాస్టర్ అనే ఒక బ్రాండ్ కోసం, ఆ పేరు కోసం కష్టపడుతున్నా వాళ్ళకి రావట్లేదు. సో ఎందుకు, ఎక్కడ మిస్ఫైర్ అవుతుంది? లేదంటే ఇందులో కూడా పొలిటికల్ ఇన్వాల్వ్ ఉంటుందా? ఏం లేదు బ్రో, మీరు ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆల్మోస్ట్ ఈ జనరేషన్ కరెక్టే కాదు. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ ఎక్కువ వచ్చేసింది, ఊరికి ఫోన్లోనే రికార్డ్ చేసి పెడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నన్నే మీరు ఆల్మోస్ట్ ఫోన్లోనే నన్ను చాలాసార్లు చూశారు. జహీలియా మేనతో చూసిన, ఉదయ్ భానుతో చూసిన, ఇప్పుడు నన్ను ఏం చూసినా మీరు నన్ను డిజిటల్ మీకు కనబడిపోతుంది. అంటే మన లైఫ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది లైఫ్ అందరికి తెలిసి, ఇంకా ఇంట్లో ఉన్న లైఫ్ తప్ప, నేను పర్సనల్గా ఆల్మోస్ట్ నా ప్రొఫెషనల్ లైఫ్ తెరిచిన పుస్తకం లాగే. ఏం అంటే మినిమం హైలైట్స్ అని తెలిసిపోతూ ఉంటాయి, ఎందుకంటే పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది బ్రో, అట్లేం లేదు. కాకపోతే మీరు అన్నట్టు ఇండస్ట్రీలో ఒకటి ఉంటుంది బ్రో, అంటే అది ఎప్పటి నుంచో ఉంటుంది. ఇప్పుడు మీకు కూడా తెలుసు, యాంకరింగ్లో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆర్టిస్ట్ వచ్చినప్పుడు ఇతను వద్దు, ఈవెంట్ పిలిచివ్వండి, అలా ఉంటుంది కదా. ఆవిడ తీసుకురండి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను బ్రో. ఇప్పుడు రజనీకాంత్ గారిని ఇంటర్వ్యూ చేయాలి, ఇప్పుడు రాజేష్ని పిలవండి అంటారా? అన్నదు. ఎందుకంటే రాజేష్కి యాంకరింగ్ రాదు, లేకపోతే చేయడం కానీ కాదు. రజనీకాంత్ గారు కాబట్టి ఆ పక్కన కూడా ఆ ఫేస్ ఉండాలని చూస్తారు. లేకపోతే అప్పుడు సుమా గారినో, లేకపోతే ఇంకెవరు పెద్ద హీరోనో పెట్టి ఇంటర్వ్యూ చేస్తారు. ఎందుకంటే ఆ స్థాయి ఉంటుంది, రేపు స్క్రీన్లో బాగుంటుందని. ఇప్పుడు దీన్ని బయట వాళ్ళకి ఏం చెప్తాం, రాజేష్కి యాంకరింగ్ రాదని కాదు, ఇంకా చాలా బాగా చేస్తాడేమో. కానీ రజనీకాంత్ ముందు రాజేష్ సార్ ఇప్పుడు ఒక నోన్ యాంకర్, లేకపోతే నోన్ ఫేస్ కావాలని కోరుకుంటాను. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పాలిటిక్స్ అని ఏం లేదు బ్రో. ఒక సాంగ్ శేఖర్ మాస్టర్ ఏంటి బ్రో, ఎప్పటి నుంచి బ్రో, డీ ఏంటి బ్రో, ఆయన చేసి ఆయన కష్టమైంది అసలు. డీలో ఎగిరి, అప్పుడు ఇంకా సోషల్ మీడియా అంత లేదు. సో డీ చేసి టీవీ షో నుంచి కింద మీద పడి
చాలా కామెంట్స్ తీసుకొని చాలా కష్టపడి జూలై సినిమా ఆ సినిమా ఈ సినిమా చేసి ఆ, ఆ, ఇలా ఇలా ఈ జూలై అండ్ తర్వాత చాలా హిట్ సాంగ్స్ కొట్టి ఇప్పుడు ఆయన ఈ స్టేజ్లో ఉన్నాడు బ్రో. ఇప్పుడు ఆయన పడ్డ కష్టం అంతా ఎక్కడ పే ఆఫ్ అయిందంటే ఒక ఇంట్రడక్షన్ సాంగ్, ఒక ఐటమ్ సాంగ్, లేదంటే ఒక మంచి సెట్ సాంగ్ అనగానే శేఖర్ మాస్టర్ పేరు వచ్చేస్తుంది. సో ఆయన 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 బిల్డ్ చేసుకున్న ఒక గోడ అది. సో ఆయన బిల్డ్ చేసుకున్న ఒక ప్రొఫెషనల్ అది ఉంటుంది కదా, అది ఆయన క్రియేట్ చేసుకున్నాడు. సో ఇప్పుడు ప్రొఫెషనల్గా ఇప్పుడు ఆ పెద్ద సో కాల్డ్ పెద్ద హీరోస్ అనగానే వాళ్ళు కూడా ఏంటంటే సూర్య గారు అనగానే, ధనుష్ గారు అనగానే ఇప్పుడు టక్కని శేఖర్ మాస్టర్ అనగానే ఓకే అంటారు వాళ్ళు. ఎందుకంటే ఇంకా చాలా ప్రూఫ్స్ ఉంటాయి కదా, అవార్డ్స్ వచ్చేసి ఉన్నాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ పాలిటిక్స్ అని ఆ స్టేజ్కి నేను రావాలి, నాలాంటి వాడు లేకపోతే నా స్టేజ్లో ఉన్నాడు, లేకపోతే నేను ఆ స్టేజ్కి వచ్చేలా కష్టపడాలి వాళ్ళలాగా. ఇప్పుడు జానీ మాస్టర్ సెట్ సాంగ్ అయినా జానీ మాస్టర్, ఎందుకంటే ఆయన చాలా కష్టపడ్డాడు కొత్త కొత్త మూమెంట్స్. ఇక్కడ కూడా ఎలా ఉందంటే సెట్ సాంగ్స్ అంటే ఒకరికి, సో మెలోడీ సాంగ్ అంటే ఒకరికి, మాస్ సాంగ్స్ అంటే ఐటమ్. ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వస్తున్న ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి ఇంట్రడక్షన్ సాంగ్స్, సెట్ సాంగ్స్ అనేది ఇట్లా మనం ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి నేను మా స్టోరీ టెలింగ్ సాంగ్స్ వేస్తూ వచ్చా. ఇప్పుడు నాకు కోర్ట్ హిట్ వచ్చింది. స్టోరీ టెలింగ్ సాంగ్స్ తో హిట్ రావడం చాలా అరుదు, ఎందుకంటే కథ చెప్తూ వెళ్తున్నాం కాబట్టి. మోస్ట్లీ డైరెక్టర్ చేసుకున్నారు, లేదా ఈ సాంగ్ డైరెక్టర్ చేస్తున్నారేమో, ఎందుకంటే చాలా మందికి మౌంటాజ్ సాంగ్స్ కొరియోగ్రాఫర్ చేస్తున్న నాలెడ్జ్ ఉండదు. ఓకే, అంటే ఎవరు తెలుసు. ఇప్పుడు కోర్టులో కూడా నేను ఒక వీడియో ఇచ్చాను వేరే ఛానల్ ఏదో, ఇచ్చినప్పుడు దాంట్లో నేను ర్యాండమ్గా యాంకర్ ముందు ఉన్న యాంకర్ ఆవిడ అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కొంచెం చాలా మంది చూసి సాంగ్కి ఇన్ని వర్క్ చేస్తారా అంతేనా చాలా మంది కామెంట్ చేశారు. ఆ తర్వాత అది చూసి ఇంకొక ఇంటర్వ్యూ వచ్చింది, పిలిచారు. అసలు చాలా అయిపోయింది. కానీ ఇప్పటికీ చాలా మంది ఒక రెగ్యులర్ నార్మల్ ఆడియన్స్కి ఏంటి కథలెన్నో చెప్పారు, మూమెంటే ఆ సాంగ్ అంటే మూమెంట్ గుర్తొస్తుంది. కానీ నన్ను చాలా కథ చెప్పాను, ఫోక్ స్టార్ గురించి డిస్కస్ చేశాను, అసలు సెన్సిబుల్గా పోయిటిక్ రొమాన్స్గా పిల్లల మధ్య ఏం లేకుండా చాలా ఎమోషన్స్ రాశాను నేను. ఆ ఎమోషన్స్ ఎవరికి తెలియదు. అదే టైంలో మూమెంట్ వేస్తుంటే అది హిట్. ఇప్పుడు ఒకటే బ్రో, మీకైనా నాకైనా ఎవరికైనా సరే రెగ్యులర్ ఆడియన్కి ఒక డాన్స్, ఇప్పుడు ఒక మంచి డాన్స్ మూమెంట్ ఉందంటే కొరియోగ్రాఫర్ ఎవరు అది మైండ్లో వచ్చేస్తుంది. అదే ఒక మంచి మౌంటైన్ సాంగ్ ఉంది అనుకో, అది కథ వెళ్తుంది కాబట్టి దాని కొరియోగ్రాఫర్ ఉంటారు, నాలెడ్జ్ ఉంటుంది, అది కొరియోగ్రాఫర్ని అడగాలని కూడా లేదు. సో ఇండస్ట్రీలో మాత్రం అడుగుతారు ఈ సాంగ్ ఎవరు చేశారు అని అడుగుతారు, ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి. ఇక్కడ జరుగుతుంది కూడా ఇండస్ట్రీలోనే ఈ కొరియోగ్రాఫర్ ఎవరు, ఈ సింగర్ ఎవరు అని మాట్లాడుతాం. అవును, జనరల్గా ఆడియన్స్ ఏంటంటే స్క్రీన్ మీద 70mm సినిమా కనిపించిందా, ఆడియన్స్ అదే ఎవరు యాక్ట్ చేస్తారో వాళ్ళు కనిపించారనే చూస్తారు. అవును. సో అంటే ప్రతి కొరియోగ్రాఫర్ కావచ్చు, సింగర్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, వాళ్ళకి వాళ్ళు పేరు రావాలని అనుకుంటారు అంతే. సో ఎక్కువగా అంటే ఆన్ స్క్రీన్ మీరు కనిపించరు కాబట్టి, అవును, సో మిమ్మల్ని మీరు ఎలా బిల్డ్ చేసుకోవాలనుకుంటారు, అండ్ అట్ ద సేమ్ టైం అసలు మిమ్మల్ని మీరు ఎక్కడైనా చూసుకోవాలనుకుంటారో, మీ వర్క్ చూపించాలనుకుంటారు? లేదు బ్రో, రెండు ఉంటాయి బ్రో. అంటే బ్రో ఎవరికైనా సరే మనం ఒక చేస్తున్నప్పుడు కానీ లేదా చెయ్యాలి అనుకుంటున్నప్పుడు కానీ, చేసే ముందు ఎంకరేజ్మెంట్ కావాలి బ్రో, చేస్తున్నప్పుడు సపోర్ట్ కావాలి బ్రో, చేసిన తర్వాత అప్రిషియేషన్ కావాలి బ్రో. ఈ మూడు మనం కోరుకుంటాం, అవునా? సో ఈ మూడింటి కోసం చాలా తప్పిస్తాం మనం. ఒక ఆపర్చునిటీ కావాలి కోసం చాలా కష్టపడతాం మనం. అంటే ఆ ఆపర్చునిటీలో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది బ్రో, ఇక్కడ ఇండస్ట్రీలో అన్ని ఇంటర్లింక్డ్. ఒక ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు ఉంటే ఒక డైరెక్టర్ కథ రాసి కథ చెప్తాడు, ఒక ప్రొడ్యూసర్ కథ చెప్తుంటే మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్, వీళ్ళందరూ ఒక క్రాఫ్ట్స్ అన్నీ యాడ్ అవుతాయి. సో ఇంతమంది పనిచేస్తున్న దాంట్లో ఒక సాంగ్ అనుకుంటే, ఆ కథలో ఒక సాంగ్ అనుకుంటే దాన్ని ఎవరు చేస్తారో చాలా మంది ఆప్షన్స్కి వెళ్తే అందులో మనకు రావాలి. నేను చేయగలనని చెప్పేసి ఆయన కన్విన్స్ చేయాలి, నా దగ్గర స్కిల్స్ని కన్విన్స్ చేయాలి. ఇప్పుడు సో కాల్డ్ డాన్స్ సాంగ్ అనుకోండి బ్రో, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒక 10 మంది డాన్సెస్ పెట్టి రికార్డ్ చేసి దానికి 4-5 ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత దానికి ఒక నచ్చుతుంది, లేదు ఫస్ట్ బాగుంది లాస్ట్ బాగుంది డన్ అయిపోయింది. కానీ కంటెంట్ సాంగ్స్ ఏంటి, డైరెక్టర్స్కి ఉన్న డౌట్స్ ఉంటాయి. నేను చాలా ఇష్టంగా రాసుకున్న ఎమోషన్ కదా, ఒక మధ్యలో ఒక అన్నోన్ పర్సన్ లేకపోతే ఒక థర్డ్ పర్సన్ కొరియోగ్రాఫర్ ఒక టెక్నీషియన్గా వచ్చి అతను క్యారీ చేయగలట. నేను ఒక 2-3 సంవత్సరాలు రాసుకున్న కదా, దీనిలో క్యారెక్టర్స్ ఇది, ఎమోషన్ ఇది, అమ్మ హీరో ఇలా బిహేవ్ చేయాలి, ఇలా యాక్టివిటీ ఉంటుంది, ఇలా లుక్ ఇంత చూడాలి, ఇట్లా మరి అంటే వాళ్ళకి ఏముంటుంది అంటే కొంతమంది సో కాల్డ్ కొంతమంది డైరెక్టర్స్ కంటే మౌంటాజ్ చేస్తారనే డౌట్స్ ఎందుకుంటాయి అంటే, డాన్స్ ఒక కొరియోగ్రాఫర్ రాగానే క్యారెక్టర్ అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళిపోతుందేమో. ఓకే, అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఏంటంటే సెటిల్గా ఎక్కువ మాట్లాడదు, కానీ కొరియోగ్రాఫర్ రాగానే ఇట్లా షెట్ అది చేసి ఇట్లా అంటే మాస్టర్ అంత ఉన్నది మాస్టర్ నా క్యారెక్టర్ మెల్లిగా. సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది నా కొలీగ్స్ కూడా నాతో పాటు కొంతమంది నా జనరేషన్ మాస్టర్ అవుతుంటే చాలా తక్కువ మంది బ్రో మౌంటాజ్ సాంగ్స్ చేయడానికి ఇష్టపడతారు, చాలా తక్కువ మంది. అందరికీ డాన్స్ సాంగ్స్ కావాలి, ఎందుకంటే దానివల్లే పేరు వస్తుంది, అది ఫ్యాక్ట్. యాక్చువల్లీ నేను కూడా డాన్స్ సాంగ్ కోసమే మాస్టర్ అయ్యా బ్రో.
ఇప్పుడు ఎవరు మౌంటాజ్ చేసే మాస్టర్ ఎవరు కదా, అంతే. నేను రేపు పొద్దున్న మౌంటాజ్ చేస్తా అని చెప్పి మాస్టర్ అవుతారా? నేను 2012 నుంచి 2009 డాన్సర్ చేసి లాస్ట్ మౌంటాజ్ సాంగ్ అని ఎవరు కదా. కానీ మెచ్యూరిటీ ఎప్పుడు లెవెల్స్ ఎప్పుడు పెరుగుతాయి అంటే బ్రో, మనకి మనం ఇండస్ట్రీలో త్రోఅవుట్గా రన్ అవుతుండాలి, మన వర్క్ ఎప్పుడు ప్రమోట్ అవుతూ ఉండాలి, అండ్ మనం అప్డేట్గా ఆలోచిస్తున్నాం లేదా తెలియాలి, అండ్ మనం పక్కనోడితో పోలిస్తే సపరేట్గా ఉన్నామో లేదా తెలియాలంటే మనం ఇండస్ట్రీలో ఉంటే ఇంకేం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు నాకు దొరికిన ఒక వే మౌంటాజ్ బ్రో. సో ఇప్పుడు ఏంటంటే బ్రో, మౌంటాజ్ సాంగ్స్కి వాల్యూ ఉండకపోవచ్చు, కానీ పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది బ్రో. ఓకే. ఎమోషన్ ఫాలో అయినప్పుడు ఒక డైరెక్టర్ లాగా మనం కూడా ఆలోచించాల్సి వస్తుంది, ఒక డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది బ్రో. కోర్ట్ తర్వాత చాలా మంది అప్రిషియేట్ చేసినప్పుడు నాకు అసలు వైబ్ బ్రో. అంటే అమ్మ నేను అనుకుంది చాలా మందికి అర్థమైంది కదా. ఇప్పుడు దాంట్లో ఉంటుంది బ్రో, గుర్రం మీరు చూసా తెలీదు, ఇప్పుడు కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు అన్నప్పుడు ఈ అమ్మాయి వెనక కూర్చుంటుంది, ముందు కూర్చుంటే ఏమొద్ది మీకు తెలుసా? గుర్రం మీద అమ్మాయి ముందు కూర్చుంటే బ్రెస్ట్ అంతా అదిరి అసలు ఆ క్యారెక్టరే బ్యాడ్ అయిపోతుంది. అవునా? ఈ అమ్మాయి నెక్క దగ్గర వస్తాడు. అవునా? ఇప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు ఏమైద్ది, ఆ సినిమాలో మొత్తం వల్గారిటీ వచ్చేస్తాం. ఈ అమ్మాయి వెనక కూర్చుంది, ఆ చిన్న ఉంటాయి కదా బ్రో, అవన్నీ మనం రాసుకుంటాం. అంటే డైరెక్టర్, కొరియోగ్రాఫర్ వీళ్ళు మాట్లాడుకుంటారా ఇలా ఉండాలి, నేను ఇదే రాసుకున్నా అని? మేజర్ అంతా క్లియర్గా ఈజీ చేసేదే డైరెక్టర్ బ్రో. డైరెక్టర్ రాసుకున్న కథలో నుంచే మేము పని చేస్తాం, ఆయన విజన్లో నుంచే. ఆయన ఇలా అనుకుంటున్నా, ఇలా ఉండాలి సాంగ్, ఈ సాంగ్లో ఈ విషయాలు చెప్పాలి అన్నప్పుడు ఆ విషయాన్ని ఎలా చెప్పొచ్చు. ఓకే. సాంగ్ కాబట్టి డైలాగ్స్ లేకుండా తక్కువ కట్స్లో 3 కట్స్లో అర్థమైపోవాలి. ఇప్పుడు కళ్ళు రెండు పుస్తకాలు, భాష లేని అక్షరాలు, చూపుతో అర్థమయ్యే అన్ని మాటలు. అక్కడ మీరు ఆ మౌంటాజ్ చూస్తే ఒక టాయ్ ఉంటుంది, ఆ టాయ్ని కిస్సింగ్ టాయ్ ఉంటుంది, అది ఈ అమ్మాయి ఏదో కొంటూ ఎలా అని చూపిస్తుంది. ఏది లీడ్ అమ్మాయి చూపిస్తే హీరో చూస్తాడు, చూసి సిగ్గుపడుతూ ఉంటాడు. కళ్ళు 2 పుస్తకాలు, భాష లేని అక్షరాలు, చూపుతోటే అర్థమయ్యే అన్ని మాటలు. ఇక్కడ మాట్లాడుకోలేదు ఇద్దరు, ఒక బొమ్మను చూసి సైగ చేసింది కిస్సింగ్, అది చూడంగానే వీడికి ఏదో అర్థమైంది. భాష లేని అక్షరాలు, అక్కడ భాష ఏం లేదు, సైకిల్ భాష. చూడంగానే అక్కడ కిస్సింగ్, అది చూసి సిగ్గుపడి ఏమో సిగ్గుపడింది. ఆ ఏజ్కి అంతే రొమాన్స్. సో లిరికల్లో ఉన్న సెన్స్ని, ఆ పదాలని ఎన్హాన్స్ చేస్తూ డైరెక్టర్ చెప్పిన విజువల్ని, డైరెక్టర్ చెప్పిన క్యారెక్టర్స్ని ఎట్లా విజువల్గా చేయాలనేది కోరియోగ్రాఫర్ చేసే పని బ్రో. దాని ఇంకా చాలా మెంటల్ వర్క్ ఉంటుంది. డాన్స్ ఫిజికల్ వర్క్ బ్రో, స్వెట్ వస్తుంది. మౌంటాజ్ మెంటల్ వర్క్, పిచ్చి లేచిపోతుంది. చాలాసార్లు కొన్నిసార్లు సాంగ్ లేకుండా కూడా పనిచేసి వస్తుంది, ఎమోషన్ జస్ట్. ఇప్పుడు కొన్ని సాంగ్స్ చేస్తున్నాను నేను, ఇప్పుడు ఇదే త్రిబందర్ బార్బిక్లో కూడా సాంగ్ లేకుండా ఒక సాంగ్ చేయాల్సి వచ్చింది. జస్ట్ తాత మనవరాలు, సత్యరాజ్ గారు మనవరాలు సాంగ్, సాంగ్ తర్వాత వచ్చింది దాంట్లో అనగా అనగా కదలా ఎలా లేకుండా ఎమోషన్ బ్రో. ఇప్పుడు తాత మనవరాల దగ్గర ఎమోషన్ ఏం, మనకు తెలిసిన ఎమోషన్ అది. ఇప్పుడు మీ తాతకి మీరు మనవడు అవుతాడు, ఇద్దరి మీద ఎమోషన్ ఏముంటుంది? ఓకే. మనం చిన్నప్పుడు చూసే ఎమోషన్, కానీ స్క్రీన్ మీద చూపించినప్పుడు మనం ఈ జనరేషన్కి అర్థమయ్యేలాగా అండ్ సాంగ్ రేపు సాంగ్ వచ్చినా కూడా సాంగ్ పెట్టే చేశారా ఈ షూట్ వీళ్ళు అనేలాగా షూట్ చేయాలి. అది ఎక్స్పీరియన్స్, అది మెచ్యూరిటీ. సో ఇప్పుడు తాత మనవరాల సాంగ్ అని నా తోటి కొంతమంది కొరియోగ్రాఫర్స్ కడితే మాకు సెట్ సాంగ్ అయితే కొంచెం బాగుంది, హీరో హీరోయిన్ సాంగ్, ఈ తాత మనవరాలు మాకు ఏమొస్తుంది అనే కొంతమంది ఉన్నారు ఇంకా. ఓకే. ఎందుకంటే వాళ్ళు డాన్స్ ఎక్స్పర్ట్స్, వాళ్ళ సో కాల్డ్ డ్యూయట్ సాంగ్స్లో, స్టేజ్ సాంగ్లో ఎక్స్పర్ట్స్ వాళ్ళు. సో ఇక మీరు అన్నట్టు ఇక్కడ కాంపిటీషన్ ఉంటుంది బ్రో, పాలిటిక్స్ ఉండవు. ఓకే. పాలిటిక్స్ ఎప్పుడూ ఉండవు, హెల్దీ కాంపిటీషన్. మీరు అడిగిన దాన్ని మొత్తం చెప్తుంది, ఎందుకంటే ఒక్కొక్క కేటగిరీ డివైడ్ అయిపోయి ఉన్నాం మేమందరం. సో ఇప్పుడు శేఖర్ మాస్టర్ సెట్ సాంగ్స్ ఇట్లా డివైడ్ అయిపోయిన తర్వాత నీ స్టైల్లో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ పాలిటిక్స్ ఏమి ఉండవు, అతను వద్దు నాకు ఇట్లా ఏమి ఉండవు. మాకు హెల్తీగానే ఉంది, జస్ట్ కాంపిటీషన్ ఉంటుంది. ఏంటంటే నేను ముందు లోనే వస్తాయేమో పాలిటిక్స్, అది కామన్ బ్రో. ప్రొఫెషనల్గా ఉండే కాంపిటీషన్, ప్రొఫెషనల్గా ఉండే పాలిటిక్స్ ఎప్పుడైనా హెల్దీ బ్రో. ఎందుకంటే అవి మన కెరియర్ బూస్ట్ అవ్వడానికి, లేకపోతే మన ఈగోని బూస్టప్ చేసుకొని పనికి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చి మీరు ఇప్పుడు ఇంకో మాస్టర్ వచ్చి హిట్ సాంగ్ కొట్టగానే నెక్స్ట్ మన సాంగ్ కావాలి అంతేగాని మాస్టర్ కోపమే లేదు, అసలు ఆ మాస్టర్ లేకుండా అయ్యే ఉండవు. చాలా మంది, అంటే మీరు ఓపెన్ గా చెప్తారో లేదో తెలియదు కానీ కొంతమంది మాస్టర్లు ఇంటర్వ్యూ చేసేటప్పుడు అన్నారు అనమాట, ఏమని ఒకరిని ఎదగనివ్వరు, ఒకరిని తొక్కేస్తున్నారు. ఏం ఉండదు బ్రో. నీ క్వశ్చన్ చెప్పనా బ్రో, టు బి ఫ్రాంక్ చెప్తున్నా, అందరికి చెప్తున్నా, నువ్వు ఎదగకపోవడానికి కారణం నువ్వే, నేను తొక్కడానికి కారణం కూడా నువ్వే. నేను ఒకటి తొక్కడం అవసరం లేదు బ్రో. నువ్వు కరెక్ట్గా ఆలోచించి కూర్చొని నువ్వు చేసిన చిన్న తప్పు, నువ్వు ఇచ్చిన లీనియన్సే తొక్కడానికి ఛాన్స్ ఇచ్చినట్టు అంతే. నువ్వు ఎప్పుడైతే లైట్ తీసుకున్నావు, డిలే చేసినావు, లేదంటే నెగ్లెక్ట్ చేసినావు, అది నువ్వు ఛాన్స్ ఇచ్చినట్టు అప్పుడు తొక్కడానికి స్టార్ట్ చేస్తారు. నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు నిన్నేం తొక్కుతారు బ్రో. ఓకే. ఇప్పుడు అట్లా అనుకుంటే మంచి ఇప్పుడు ప్రతి ఇయర్ ఒకటి పైకి వస్తున్నాడు బ్రో. ఇప్పుడు మనం ఎవ్రీ ఇయర్ ఒక స్టార్ని చూస్తున్నాం, ఎవ్రీ ఇయర్ ఒక కొత్త ర్యాలీని చూస్తున్నాం, అవునా కదా?
సో అట్లే ఉండదు బ్రో. మన ఎదుగుదలకి మనమే కారణం అవుతాం బ్రో. అదే విధంగా మనం తొక్కించబడ్డానికి కూడా మనమే కారణం అవుతాం. సో ఫస్ట్ కారణం మనమే బ్రో, ఎవడు పక్కనోడు కాదు. జనరల్గా రియాలిటీ షోస్, సో తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ షోస్ అనేది చాలా బాగా ఫేమస్ అవుతున్నాయి. అండ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత రియాలిటీ షో ఇంకా ఎక్కువైపోయింది, ఎందుకంటే ఆ బజ్ అలా క్రియేట్ అవుతుంది. బట్ ఢీ షో అనేది వచ్చింది ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది. అవును. అంటే ఈ మధ్య కాలంలో ఢీ షో చాలా, అంటే అప్పటి మించిన క్రేజ్ ఉంది. దీంట్లో విన్నర్లు, అంటే మొత్తం కంటెస్టెంట్లు పక్కన పెడితే విన్నర్లు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే రేరుగా చెప్పుకుంటున్నాం. ఏదో చేస్తున్నారు, ఏదో ట్రై చేస్తున్నారు అని అంటున్నారు. బట్ అంటే విన్నర్లకే సక్సెస్ లేనప్పుడు వెనకతలు వచ్చే ఒక డాన్సర్కి ఏం లైఫ్ ఉంటుంది అంటే ఏం చెప్పు బ్రో? ఒక రియాలిటీ షో అనేది మీ దృష్టిలో ఏంటి బ్రో? నా దృష్టిలో ఒక రియాలిటీ షో అనేది ఒక పెద్ద ఆపర్చునిటీ, ఒక పెద్ద ప్లాట్ఫామ్. మనలో ఉన్న టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చిన అవకాశం, అంతే. ఇచ్చిన తర్వాత మీరన్న క్వశ్చన్లో విన్ అవ్వడం, లూజ్ అవ్వడం అనేది వాడి స్ట్రెంగ్త్, వాడి అంటే సో కాల్డ్ కంటెస్టెంట్, సో కాల్డ్ కొరియోగ్రాఫర్, ఆయన ఇచ్చే ఎఫర్ట్, ఆయన జెన్యున్గా పడే అదే, అండ్ లక్ కూడా. ఓకే, ఇవన్నీ చేస్తున్నప్పుడు నిజంగా ఏ రియాలిటీ ఒకరే విన్ అవ్వాలి. సో విన్ అయిన వాళ్ళు ఆ టైంకి విన్ అయిన తర్వాత కనబడట్లేరు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా బ్రో. శేఖర్ మాస్టర్ అదే డీలో విన్ అయినారు ఆయన, కానీ అదే డీకి వచ్చి జడ్జిగా కూర్చున్నారు. ఓకే, అవునా? జానీ మాస్టర్ అదే డీ షోలో నాకు డాన్స్ రాదు, కొరియోగ్రఫర్ కాదు అని చెప్పి ఆయన వెళ్ళిపోయింది అక్కడ నుంచి, కానీ అదే డీ షోకి వచ్చి జడ్జిగా కూర్చున్నాను. నేనేమంటే బ్రో, ఒక ప్లాట్ఫామ్ ద్వారా మనం ప్రూవ్ అయిన తర్వాత దాన్ని కాన్స్టెంట్గా మళ్ళీ నిలబెట్టుకోవడానికి ఏదో చేస్తూ ఉండాలి. టీవీ షో అయిపోయింది కదా, ఓకే మనం తోపని వెళ్ళిపోయి మళ్ళీ వెనకాల కలిగి నువ్వు మళ్ళీ అంటే అదే నేనేమన్నానంటే, ఇంతకు ముందు జానీ మాస్టర్ కావచ్చు, శేఖర్ మాస్టర్ కావచ్చు, ఆ టైంలో సోషల్ మీడియా అంత ఎక్కువ లేదు. అవును, ఉంది, బట్ అంత ఎక్కువ లేదు. ఇప్పుడు ఎక్కువ అయిపోయిన తర్వాత వచ్చే కంటెస్టెంట్లు ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతుంటారు అనమాట. అదే బ్రో, ఇప్పుడు నేనేమంటున్నాను బ్రో, దాంట్లో టీవీ షో ప్రాబ్లం కాదు, నీ ఎఫర్ట్స్ తగ్గుతున్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు అక్కడికే సాటిస్ఫై అయిపోతున్నావు. ఇప్పుడు డీ పేరు వద్దు బ్రో, ఒక సో కాల్డ్ ఒక డాన్స్ షో ఉంది, మీకు ఆపర్చునిటీ వచ్చింది, నువ్వు ఆర్డర్, నీకు ఫేమ్ వచ్చింది, ఆ ఫేమ్ని నువ్వు యూటిలైజ్ చేసుకొని కొన్ని చేస్తున్నావు, డన్. కానీ ఒక ఫేమ్ని, ఏదైతే మీకు ఆ టీవీ షో వల్ల వచ్చిన ఒక గుర్తింపు ఏదైతే ఉందో దాన్ని నువ్వు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు నీ లైఫ్ కోసం, కెరియర్ కోసం. నీకు వచ్చిన ఫేమ్ని, నీకు వచ్చిన గుర్తింపుని ఏదైతే ఉందో దాన్ని నువ్వు కెరీర్ మీద రిఫ్లెక్ట్ చేసి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే నువ్వు నెక్స్ట్ నువ్వు సక్సెస్ స్థాయిలో ఉంటావు కదా బ్రో. ఇప్పుడు ఏం చెప్తాను బ్రో, ఇప్పుడు మన లైఫ్లో ఆపర్చునిటీస్ రావడం చాలా రేర్ బ్రో. వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. వచ్చిన తర్వాత ఇది వచ్చింది అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అలా వద్దు. వచ్చింది అయిపోయింది, నెక్స్ట్ వచ్చింది అయిపోయింది, చేసుకుంటూ పోతా ఉంటాం, రిలాక్స్ అయిపోతాను అంటావా? కొందరు బ్రో, అందరు కాదు. కొంతమంది ఏంటంటే ఇంకెందుకు కొట్టేసాం కదా, ఇంక చాలా మనకు బాగుంటుందని, లేదా సో కాల్డ్ ఒక టీవీ షో చేసిన తర్వాత ఇన్స్టిట్యూట్ పెట్టుకొని దాంట్లో సెటిల్ అయిపోవడం, అంటే ఇన్స్టిట్యూట్ పెట్టుకొని అక్కడ చేసుకోవడం చాలా తక్కువ మంది బ్రో. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు డిజిటల్ మీడియా చాలా ఉంది. సో ఊరికే ఒక 30 seconds వీడియో పెట్టినా రీల్లో ఫేమస్ అయిపోతున్నారు బ్రో. అవును, ఇప్పుడు మీరు చూస్తున్నారు షో కాల్డ్ తెలంగాణ ఫోక్ సాంగ్స్ కానీ, లేదంటే యూట్యూబర్స్ కానీ ఎట్లా పుట్టుకొస్తున్నారు బ్రో. డిజిటల్ మీడియా ఎక్స్ప్లోర్ అవుతున్నారు. సో ఇప్పుడు ఒక 1 week కంటిన్యూగా మనం ఎఫర్ట్ పెడితే చాలు, సెకండ్ వీక్ స్టార్. ఇప్పుడు మనకు తెలియకుండా కొంతమంది బయటకు వస్తున్నారు, మనం నిజంగా రెగ్యులర్ కొంతమంది ఫాలో అవుతాం, ఆడు ఎందుకు ఫాలో అవుతామో తెలియదు మనకి. ఆడు నవ్వుకి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, హాయ్ ఫ్రెండ్స్ అంటే వాడు ఫ్యాన్, ఒకటి పరిగెత్తుకుంటూ ఏం లేదు ఫ్రెండ్స్ అన్న ఫ్యాన్, పూసలు ఆవిడ ఉన్నది. అంటే ఇప్పుడు ఏం చేయకపోయినా ఏదో ఒకటి చేసి ఫేమస్ చేస్తున్నాం. అట్లాంటిది ఒక రియాలిటీ షో నుంచి మనం స్కిల్తో బయటకు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి? మనకు టాలెంట్ ఉంది, దాన్ని ప్రాపర్ వేలో మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం ఒక దాంట్లో సక్సెస్ అయ్యాం కదా, ఇంకో నెక్స్ట్ దాంట్లో సక్సెస్ అవుతాం. కానీ ఆ సక్సెస్ని మనం దాన్ని క్యారీ చేసి దాన్ని ముందుకు ఫార్వర్డ్ అవ్వాలి, చూసుకుంటూ వెళ్ళాలి. కానీ చాలా మంది తగ్గ ఏమవుతుందంటే బ్రో, పేషెన్స్ తక్కువ. అంటే కాన్స్టెంట్గా దాన్ని ట్రై చేయకుండా, నేను విన్నారు కదా, నాకు వచ్చారు కదా, ఇదేంటి నాకు రావట్లేదంటే అక్కడ విన్నారు, ఇక్కడికి వచ్చినాక నువ్వు మళ్ళీ సేమ్ ట్రై చేయాలి కదా. స్టార్టింగ్ మళ్ళీ అట్లీస్ట్ స్టార్టింగ్ కాకపోయినా కొంచెం ఎఫర్ట్ పెట్టాలి కదా. నేను విన్నారు కదా అని చెప్పి ఇక్కడ రాగా రెడీగా ఉండరు కదా, విస్తరం ఓపెన్ చేసి రెడీగా ఉండరు. అక్కడ ఎఫర్ట్ చేసావు, గెలిచావు, ఆ గెలుపుని తీసుకొచ్చి ఇక్కడ రిఫ్లెక్ట్ చేయకుండా అక్కడ వచ్చే కాన్ఫిడెన్స్ తీసుకోవాలి మనం. అక్కడ సక్సెస్ తీసుకున్నప్పుడు హెడ్ వెయిట్ తీసుకోవద్దు. అక్కడ విన్నప్పుడు నీకు ఏమొచ్చింది? కాన్ఫిడెన్స్ వచ్చింది, నీకు చాలా మంది అప్రిషియేషన్ వచ్చింది, నేను ఏం చేసినా చూస్తున్నారు, నేను చేయగలను ఒక నమ్మకం వచ్చింది, నీ మీద నాకు ఫస్ట్ వచ్చింది, అండ్ చాలా మందికి నీ ఫేస్ పరిచయం అయింది. సో అందరు నన్ను గుర్తుపడుతున్నాను అన్న దాన్ని నా ఇవి తీసుకెళ్ళి నువ్వు నెక్స్ట్ దాని మీద రిఫ్లెక్ట్ చేస్తే అక్కడ వాళ్ళు నువ్వు నచ్చితే ఇంకో ఆపర్చునిటీ ఇస్తారు, మళ్ళీ అక్కడ ఎఫర్ట్ చేయాలి, మళ్ళీ గెలుస్తావు, అక్కడ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇంకో దగ్గర
అట్లా మన లైఫ్ని ముందుకెళ్ళంటే దాన్ని క్యారీ చేస్తే వెళ్ళిపోవడం. ఇప్పుడు నేను ఒక సినిమా చేశాను బ్రో, ఆ సినిమా ఇప్పుడు నాకు కోర్ట్ సినిమా హిట్ వచ్చేసింది అని చెప్పి నేను ఇంకో అలా కాదు కదా, ఇప్పుడు మీరు ఏంటంటే ఇసుక తీసుకెళ్ళి కంప్లీట్ మాస్ సాంగ్ అది హిట్ అయింది, దాంతో సాటిస్ఫై అవ్వాలి. నా మైండ్లో ఇంకేదో ఉంది. సో ఇవన్నీ కాదు, ఏదో ఉంది నా మైండ్లో, అది నేను సాటిస్ఫై అవ్వలేకపోతున్నా ఇంకా. సో మనం సక్సెస్ అవ్వాలంటే ఆల్రెడీ సక్సెస్ అయిన తర్వాత దాన్ని క్యారీ చేయాలి, కానీ హెడ్ వెయిట్ని నేను విన్నర్ కదా అనేది కాకుండా ఆ కాన్ఫిడెన్స్ని వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటే అవుతాం బ్రో. సో పేషెన్స్ ముఖ్యం బ్రో. ఫస్ట్ థింగ్ కాన్స్టెంట్ ట్రై చేయడం, మైండ్ దీంట్లో పేషెన్స్, ఓపిక. ఇన్స్టెంట్గా రాదు ఏది లైఫ్లో. అండ్ ఒక డాన్సర్ నుండి ఒక మాస్టర్ వరకు అవ్వాలంటే ఏంటి స్టెప్స్? అండ్ ఆ మాస్టర్ అయిన తర్వాత అంటే కొన్ని సినిమాలు చేసుకోవాలి, మనీ సంపాదించాలనే ఉందా, లేకపోతే అంటే కొంతమంది కొన్ని డ్రీమ్స్ ఆర్ గోల్స్ పెట్టుకుంటారు. సో ఏంటి నెక్స్ట్ ఏం ఎక్కువగా అనుకుంటారు? ఒకటి ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్కి నేను పెద్ద సమాధానం చెప్పే స్టేజ్ ఉందో తెలియదు, కానీ బ్రో నా వరకు నేను చేసింది చెప్తాను బ్రో. ఇప్పుడు మనం మన లైఫ్లో చాలా ట్రై చేస్తాం బ్రో. ఇప్పుడు నిజం చెప్పాలంటే బ్రో, మీరు యాంకర్ అవ్వాలని చదువుకోలేదు కదా, మధ్యలో మనకు తగిలింది ఒకటి, అవునా? అరే మనం కూడా అభినీకి వస్తుంది, మనకు కూడా తెలుసు, మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మన లైఫ్లో చిన్నప్పటి నుంచి కూడా అందరి లైఫ్లో ఏముంటుంది, చదువుకొని ఏ ఇంజనీరో ఏ డాక్టరో అట్లా ప్రొఫెషనల్ చదువుకునే ప్రొఫెషన్కి వెళ్తాం అనుకుంటాం. టక్కున ఒక మధ్యలో ఒకటి తిరుగుతుంది మనకి, ఆ టైంలో మనం కట్ చేసుకొని వస్తాం. సో నేనేమంటాను బ్రో, లైఫ్ని ఎప్పుడైతే మనము సో కాల్డ్ అదర్స్లా కాకుండా, అంటే రెగ్యులర్గా కొంతమంది ఇప్పుడు నీ ఫ్రెండ్స్ లాగా, ఇప్పుడు రెగ్యులర్ మన ఫ్రెండ్స్ చదువుకొని సో కాల్డ్ కాలేజ్ డాక్టర్ ఈ వేలో కాకుండా రెగ్యులర్గా మనం హట్కే ఉన్నాం. ఇప్పుడు మనకు ఒక ఆర్ట్ ఉంది, ఒక స్కిల్ ఉంది. సో దాన్ని మనం హట్కే వచ్చినప్పుడే మనం గెలిచినాం కొంచెం. మనం వాళ్ళలాగా కాదు, మనం ఇంకోలా ఆలోచిస్తున్నాం. మన దగ్గర ఒక ఇది ఉంది, అది ఉంది, కానీ దాన్ని స్టెప్ బై స్టెప్ వెళ్ళాలంటే దానికి ఇప్పుడు ఇది ఉంది, దీన్ని నేను నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు బ్రో ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నాం కదా బ్రో, అప్పుడే అయిపోదు, అప్పుడు మనం కొంచెం కానీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇటు చూడు చదువుకోమంటే డాన్సులు యాంకర్లు చదువుకుంటే అయిపోవు కదరా, పెళ్ళి అయిపోయి వాడికి నీకు ఇలాంటి కామెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని నోళ్ళు మేయాలంటే ఏం చేయాలంటే అక్కడి నుంచి బయటకు వచ్చింది. సో వాళ్ళకి అక్కడ ఇంకోలా వచ్చినప్పుడు ఇంకోలా వీళ్ళందరూ నోళ్ళు ముయ్యాల కోసమో లేకపోతే మన కోసం మనం ఇంకొక ఎఫర్ట్ పెట్టాలి. సో దీన్ని నెక్స్ట్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి బ్రో, వెబ్సైట్స్ ఉన్నాయి, ట్యుటోరియల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు విషయం తెలుసా, హౌ టు యాంకర్ అని చెప్పి కొడితే ChatGPTలో అసలు ఎలా స్టార్ట్ కూడా చూపిస్తుంది మీకు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈశ్వర్ పెంటి కొరియోగ్రాఫర్ కొడితే అసలు ఇప్పుడు నేను పెద్ద కొరియోగ్రాఫర్ కాదు, కానీ నా గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేస్తుంది విత్ ఫొటోస్. సో ఇప్పుడు చాలా ఉంది బ్రో. అంటే నేనేమంటే బ్రో, మనం స్టెప్ బై స్టెప్ ఏం కావాలన్నా ఇప్పుడు మన కళ్ళ ముందు ఉంది. అంటే సో కాల్ వాళ్ళ దగ్గరికి నేర్చుకోవాలి, వీళ్ళు చెప్తేనే వస్తుంది, అట్లేం లేదు. సో స్టెప్ బై స్టెప్ చాలా ప్రాసెస్ ఉన్నాయి, చేసుకోవచ్చు. కాకపోతే పేషెన్స్ బ్రో, మళ్ళీ చెప్తున్నా, ఓపికతోటి కాన్స్టెంట్గా ట్రై చేస్తే వస్తుంది బ్రో, లేదంటే కష్టం. సో ఓపికతో అన్నారు కాబట్టి మీ లైఫ్లో చాలా ఓపిక పట్టారు. అవును. అండ్ అంటే ఒక డాన్సర్గా మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు కెరియర్ ఫస్ట్ సాంగే పవన్ కళ్యాణ్ గారిది. అవును బ్రో. సో అంటే చాలా హ్యాపీ మూమెంట్ అనుకుంటా. చాలా హ్యాపీ మూమెంట్ ఆ స్టేజ్కి. ఎందుకంటే మా నాన్న ఆటో డ్రైవర్ బ్రో. ఒక ఆటో డ్రైవర్ కొడుకు పవన్ కళ్యాణ్ గారు సెట్లో ఉన్నాడు అనేది ఒక కళ్ళు మూసుకో ఒకసారి. ఒక మా నాన్న ఆటో నడుపుతున్నప్పుడు చాలామంది ఆటోస్ని పోస్టర్స్ చూస్తాను, గబ్బర్ సింగ్ పోస్టర్స్, పవన్ కళ్యాణ్ గారి పోస్టర్స్. అట్లాంటిది మా నాన్నని తీసుకెళ్ళాను నేను సెట్లోకి. మా నాన్న సెట్ చూసి ఏందిరా ఇది అన్నాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాలే. మా నాన్న భయం వేసి నేను పోతా బిడ్డ నువ్వు చేసే అని చెప్పేసి వాళ్ళు చెప్పి వెళ్ళిపోయాడు. అమ్మ ఆవిడ ఏం అయిపోయిందంటే మా నాన్న లైఫ్లో ఫస్ట్ టైం రిస్క్ చేసి నాకోసమే. అంటే ఒక ఆటో డ్రైవర్ కొడుకు వెళ్ళి చదువుకోండి అన్న, నేను డ్యాన్స్ చేస్తా అంటే ఏమనుకుంటాడు, ఒక భయం ఉంటుంది. ఎందుకంటే ఈడేంటి చదువుకొని ఏమవుతాడేమో అనుకుంటే ఈడేంటి డాన్స్ చేస్తా ఇండస్ట్రీ అంటున్నాడు అని. కానీ మా నాన్న మా అమ్మ ఆ రోజు సపోర్ట్ చేసి చేయరా చూద్దాం ఏం చెయ్యని అన్న తర్వాత మా నాన్న కోసం ఏం చేసుకోలేదు బ్రో. చాలా గ్రేట్. ఎందుకంటే అంటే జనరల్గా ఒకటి బ్రో అంటే చదువుకోవాలి, అవును, కొంచెం మంచి జాబ్ తెచ్చుకుంటే లైఫ్ సెట్ అయిపోద్ది అనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అని ఇంకోటి చెప్తున్నా బ్రో, మా నాన్న చాలా నెమ్మదస్తుడు. అంటే భయస్తుడు. అంటే మధ్యతరగతి కుటుంబం ఎట్లా ఉంటుంది బ్రో, ఈరోజు 5,000 వచ్చి 5,000తోనే ఉందాం, ₹1 ఎవరిని అడగొద్దు, 2,000 2,000 తిందాం, మళ్ళీ ఒకరు అడగొద్దు ఇవ్వద్దు, బాగా అవసరం ఉంటే ఇద్దాం. అట్లాంటి దాంట్లో పెరిగిన మా నాన్న. అంటే అట్లాంటి కుటుంబం, అట్లాంటి అంబియన్స్లో పెరిగినాడు. అట్లాంటిది ఫస్ట్ టైం 3 lakhs నేను కట్టాలి నాన్న, ఇట్లా ఆడిషన్స్ ఉన్నాయని చెప్పేసి అంటే అప్పు చేసినాం. మా నాన్న అసలు అప్పు చేసే రకం కాదు, నా కోసం రిస్క్ తీసుకున్నాం, కార్డు కోసం.
ఓ అంటే మా నాన్న ఎప్పుడొక మాట అంటాడు, నేను తీసుకున్న ఒకే ఒక రిస్క్ నీకోసం రా, ఆ రోజు నీకోసం డబ్బులు తీసుకొని చేశాను, నమ్మానని చెప్పి. నేను నిజంగా చెప్తున్నా బ్రో, ఈ రోజు కూడా మా నాన్న మా అమ్మ ఏదైతే ఆ రోజు ఇప్పుడు ఆ రోజు నేను కూర్చున్న ప్లేసు మా నాన్న ఎక్స్ప్రెషన్ నా కళ్ళ ముందు ఇప్పుడు ఉంటుంది. అది నాకు ఇప్పటికి అంటే నేను ఆ రోజే ఫిక్స్ అయినా బ్రో, నేను ఏ రోజు కూడా మా నాన్న నమ్మకాన్ని రాంగ్ అని ప్రూవ్ చేయొద్దు. అంటే నేను తప్పు దారిలో వెళ్తున్నా అని కానీ, లేదంటే ఆ రోజు నేను నమ్మి తప్పు పని చేసిన, నా కొడుకుని చదివిస్తే అయిపోయేది అనేది ఇట్లా నేను 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 ఒప్పుకొని తప్పు పని చేశాను, మా నాన్న ఇప్పుడు గిల్ట్‌గా ఫీల్ అవ్వద్దు నా ప్రొఫెషన్ సైడ్ అని చెప్పేసి నేను అంటే సబ్‌కాన్షియస్‌గా నా మైండ్‌లో తిరుగుతూ ఉంటుంది బ్రో. నా మైండ్‌లో ఎప్పుడేంటంటే మా పేరెంట్స్‌ని ఆర్ నన్ను నన్ను మా మా బావలు కానీ, మా చెల్లెళ్ళు కానీ, మా బాబాయిలు కానీ ఎవరైతే నన్ను డాన్స్ ఫీల్డ్‌లో వెళ్తున్నప్పుడు ఎట్లా ఎంకరేజ్ చేశారో, నేను వాళ్ళకి ఎప్పటికప్పుడు నా నా ప్రొఫెషనల్ ఇంప్రూవ్‌మెంట్ చూపిస్తూనే ఉండాలి. నేను అంటే ఎప్పటికప్పుడు నేను ప్రూవ్ చేసుకుంటున్నాను. అది అంటే సో కాల్డ్ వాళ్ళలాగా కాదు. సినిమా ఇండస్ట్రీ అంటే ఒక నెగెటివ్ ఉంటుంది కదా! ఎందుకంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి. ఒక గ్లామర్ ఫీల్డ్, చుట్టూ అమ్మాయిలు, రంగులు, చెడు చెడు వ్యసనాలు తొందరగా అదైపోతారు. నైట్ రాగానే 6 కాగానే తాగుతారు. ఈ అమ్మాయి లవ్ స్టోరీలని, నైట్ డేటింగ్ ఇవేవో ఉంటాయి అని వాళ్ళకున్న టీవీలో నాలెడ్జ్‌కి లేదంటే సినిమాలు చూపించేదాన్ని సో నా మీద కూడా రిలేటెడ్ ఎక్కువ ఉంటుంది. అనుకుంటారు. సో ఇప్పుడు లేదు. కానీ నా భయం ఏంటంటే అలాంటివేవి నా వరకు రాకూడదు. లేదా ఈశ్వరన్ అంటోడు కాదు అనేది ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ వచ్చేప్పుడు నేను ఎప్పటికప్పుడు నేను అందుకే అంటున్నాను ఇందాక కూడా, నేను ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ వీక్ నా వర్క్ నేను ప్రమోట్ చేసుకుంటూ ఎందుకున్నానంటే, కొంతమంది నేను ఎదుగుతున్నానని చెప్పాలి బ్రో. కొంతమందికి నేను నోట్తో చెప్పి వేస్ట్ 100 మందికి. నా యాక్షన్స్తో నేను చేసిన పనితోనే చెప్పాలి. వాళ్ళు చూసి అమ్మా ఈశ్వర్ గారు అనుకోవాలి. వాళ్ళు నరదిచ్చినారు తగలాలి. ఎవరైనా తగలకూడదు అనుకుంటారు, మీరు తగలాలి. తగలాలి బ్రో. వాళ్ళు దిష్టి పెట్టేంత నేను ఎదగాలి. నేను తర్వాత దిష్టి తీసుకుంటే కావాలంటే గుడికి వెళ్తా అంటే చెప్తున్నా బ్రో. అంటే కొంతమంది ఉన్నారు మనకి, కొంతమందికి మనము నోట్తో చెప్పలేం. నేను దగ్గరికి వెళ్ళి నించొని నేను ఉంటే వాడికి అప్పుడే అదే యాటిట్యూడ్ చూపిస్తాడు, ఇది కదరా పీకే పో అని. వాడికి మనం వీక్లీ మనం చేసే పనితోటి, మనం చేసే ఇంటర్వ్యూస్ ఆర్ ఎల్స్ మనం చేసే మన గురించి 10 మంది మాట్లాడుతున్నప్పుడే తెలుస్తుంది వాడికి. సో అంతే బ్రో, మన గురించి చెప్పాలంటే మనం ఈ జనరేషన్కి నోట్తో చెప్పొద్దు, పని చేసి చూపించాలి. మాటలతో ఏముంది, వీడన్నీ మాటలేరా, వీడన్నీ ఏముండవు, ఊరికి కబుర్లు మాట్లాడుతూ ఉంటాడు అంటారు అంతే. ఇంకోటి చెప్పిన బ్రో, మాట్లాడినాం అనుకో బ్రో, ఎక్కువ మాట్లాడంటే వీడు మాటలే ఉన్నాయి అంటారు. అసలు మాట్లాడే అనుకో, అమ్మో వీడు డేంజర్ రాడు, సైలెంట్ కిల్లరు అంటారు. సో మనం ఏం చేసినా జడ్జ్ చేస్తారు బ్రో మన చుట్టూ జనాలు. అందుకే ఏం చేయాలంటే ఒక పురుష చెప్తారు, ఒక లిమిటెడ్ ఫ్రెండ్స్ని పెట్టుకొని లిమిటెడ్ క్రూతోనే మాట్లాడాలి మనం. వాళ్ళు కొంతమంది ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది ఫ్రెండ్లీ, అందరితో అన్ని షేర్ చేసుకుంటాం. మరియు అన్ని షేర్ చేసుకున్నా మనం ఈశ్వర్ మాస్టర్ ఇదేంటరా అని చెప్పి నాకు చెప్పాడని అయిపోయింది, అది ఓపెన్ అయిపోద్ది. సో లిమిటెడ్ గ్రూప్లో ఉంటూ మనం మన కెరీర్ని అంటే ఎందుకు వచ్చామనేది ఫోకస్ చేసుకుంటూ మొత్తం ఫన్ ఉండొచ్చు బ్రో. కానీ ఫన్కి వెళ్ళిపోయి మైండ్ డైవర్ట్ కంప్లీట్గా కెరియర్ని స్పాయిల్ చేసుకుని అయితే వద్దు. సూపర్. అండ్ అంటే ఓకే, డ్యాన్స్ నుండి ఒక డాన్సర్ నుండి కొరియోగ్రాఫర్ వరకు వెళ్ళడం ఒక ఎత్తు, కొరియోగ్రాఫర్ లేక పెద్ద హీరోలతో సినిమాలు చేయడం అనేది అదే బ్రో, అదే చాలా ఉంటాయి. అంటే మీరు చూసుకుంటే హిట్లు ఇచ్చారు, కానీ చిన్న చిన్న సినిమాలతోనే ఆగిపోతుంది అనమాట. అవును. ఎందుకు మిమ్మల్ని అప్రోచ్ అవ్వట్లేదా, లేకపోతే వాళ్ళ కంట్లో మీరు ఇంకా పడలేదు అనుకుంటారు? ఎందుకంటే నాకు కోర్టు మూవీ తర్వాత చాలామంది ఆ రీల్స్ చేశారు, సుమ గారు కావచ్చు, చాలా పెద్ద పెద్ద హీరోలు కూడా చెప్పారు మంచిగా. సో ఎందుకని మీది అక్కడే ఆగిపోయిందని అనుకుంటారు? ఆగిపోయిందని ఏం లేదు బ్రో. కోర్ట్ సినిమా తర్వాత నేను ఎప్పుడూ పని లేకుండా లేను బ్రో. నా పని నాకుంది. ఓకే. కానీ మీరంటున్నా సో కాల్డ్ పెద్ద హీరోస్ సాంగ్స్ నాకు చేద్దామని ఉంటుంది బ్రో, నేను ట్రై చేస్తున్నా. కాకపోతే నేను చెప్పింది, నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఇప్పుడు రజనీకాంత్ గారితో యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఆ ముందు పర్సన్ కూడా రజనీకాంత్ అయ్యి ఉండాలి, లేదంటే ఆ పైనే ఉండాలి. సో ఇప్పుడు అక్కడ కూడా అదే, ఇప్పుడు సో కాల్డ్ పెద్ద హీరో సాంగ్ చేస్తున్నప్పుడు ఆ ముందు కూడా ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అయి ఉండాలి. అంటే అలా ఉండాలి అని ఎవరు అంటారో తెలియదు బ్రో. ఇంకా లేదంటే వాళ్ళు ఉంటే కొంచెం గ్రాండ్నెస్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్న, అంటే ఇంకా రకరకాల అన్ని రీజన్స్ ఉంటాయి. జనరల్గా అంటే మీరు చేసింది కూడా నాకు తెలిసి అంటే బిగ్గెస్ట్ హీరో అనకపోయినా మీడియం హీరోలే. అదే బ్రో, అంటే నాభవరం గారు కావచ్చు, విశ్వక్సేన్ గారు కావచ్చు, ఇవన్నీ చేసుకుని వెళ్ళారు. అదే బ్రో, ఆ టైంకి ఆ డైరెక్టర్స్ నమ్మడం వల్ల వచ్చిన ఆపర్చునిటీ బ్రో. సో ఇప్పుడు మనం అట్లాంటి డైరెక్టర్స్ మళ్ళీ నమ్మే వాళ్ళు దొరికినప్పుడు పెద్ద హీరోస్తో చేస్తాం బ్రో. చేస్తారు తప్పకుండా, చేయకుండా ఉండను. చేసిన రోజు మళ్ళీ ఒక హిట్ సాంగ్తో మళ్ళీ కొంచెం మనం ఆడతాం. ఈశ్వరు మాస్టర్ అంటే నాకు తెలిసి తను చేసే వర్క్ని జనాలకి ఎప్పుడు చూపించుకుంటూ ఉంటారు. ఇప్పుడు బ్రో ఇప్పుడు ఇవన్నీ విశ్వక్సేన్ మూవీది ఒక సాంగ్ చేశారు, బట్ అది ఎలాంటి పోస్ట్ కానీ
ఎలాంటి ప్రమోషన్ కానీ చేసుకోలేదు. అవును. ఎందుకని? అదే బ్రో. అంటే ఆ టైంకి నాకు అంటే ఒకటే బ్రో, ఇప్పుడు దాంట్లో శారీ మూమెంట్ ఉంటుంది బ్రో. శారీ బీస్ అలా ఉంటుంది. ఆ బేసిక్‌గా అందరూ మూమెంట్ లాగా చూసారు. డాన్స్ లాగా చూసారు. నేను ఎక్కడో సెట్‌లో ఒకరేదో అంటున్నప్పుడు నా చెవిలో పడ్డం. తర్వాత నా మైండ్‌లో అది బాగా హుక్ అయిపోయి, ఏమో ఇప్పుడు ఇది ఇట్లా శారీ ఇప్పి ఇలా మూమెంట్ చేస్తున్నాం కదా! దీని గురించి నెగటివిటీ వెళ్తదా అంటే బేసిక్‌గా ఏమీ లేదు అక్కడ. నేను మీరు ఓవర్ థింకింగ్ ఎక్కువ ఆలోచించేసిన. ఇప్పుడు ఎట్లా అంటే 'హరిదాస్ సర్ప్రైజ్' అన్నప్పుడు, 'దబిడి దబిడి' అన్నప్పుడు ఎట్లయితే అయిందో, అది నేను అప్పుడే నాకు ఫస్ట్ ఇట్లా వచ్చినప్పుడే నేను ఇట్లా ఇప్పుడు నాకు చెల్లెలున్నారు బ్రో. మనకు అమ్మాయిల మధ్య పెరుగుతాం కదా! మనకు అంటే ఇదంతా నా ఓవర్ యాక్షనే. నా తర్వాత నేను రిలీజ్ అయిన విషయం ఏంటంటే, ఈ సాంగ్ లాంచ్ అయింది కూడా ఉమెన్స్ కాలేజ్‌లోనే, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, బాగుంది. అప్పుడు నేను ఆ టైంలో సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు, నాకు నా నేమ్ కార్డ్ పెడుతున్నారు, ట్యాగ్స్ చేస్తున్నారు. అసలు అప్పుడు అనిపించింది, అందరూ సాంగ్‌లా చూస్తున్నారు, నేను ఎందుకురా ఓవర్ యాక్షన్ చేస్తున్నా పని చేసి. నాకు అంటే ఆ మైండ్‌లో ఒక ఆలోచన ఉండడం వల్ల బ్రో, నేను ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేయలేకపోయినా. అవును. అంటే హీరో, హీరోయిన్ కూడా ఒక ట్రైలర్ లాంచ్ ఎక్కడో సేమ్ చేశారు అట్లా. అండ్ నా తర్వాత ఇంకోటి చెప్తున్నాను బ్రో, అందరూ ఎందుకు దాన్ని మూమెంట్ లాగా డాన్స్ లాగా తీసుకున్నారు, నేను ఎందుకు ఓవర్ థింక్ చేశాను అంటే బ్రో, నేహా శెట్టి గారికి రాధిక అని ఒక ఫేమ్ ఉంది, గ్లామర్ సైడ్. అవును, అవును. సో తను అలాగే చూశారు. విశ్వక్సేన్ అన్నకు కూడా ఒక మాస్ సైడ్ ఒక వైబ్ ఉంది, ఆయన అలా తీసుకున్నారు, మాస్క దాస్ విశ్వక్సేన్ అన్నజీ. సో వాళ్ళకున్న బ్యాగేజ్ ఏదైతే స్టార్ బేస్ అయితే ఉందో దాన్ని వాళ్ళు మూమెంట్లో చూసుకుంటారు అంతే. నేను కొంచెం పర్సనల్గా సెట్లో ఒక మాట వినడం తర్వాత, కొంత ఎడిటింగ్లో కొన్ని మాటలు వినడం తర్వాత, అమ్మోది కెరియర్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అంటే అదే ఓవర్ థింకింగ్. అంటే ఫస్ట్ ఏంటే ఇట్లాంటి మూమెంట్ వల్ల అవుతుంది. అందరూ మంచిగా ఇప్పుడు అంటే నేను డాన్సర్ చేసినప్పుడు నా చోరే ఓ చీమ చీమ జగ చీమ చీమ, ఆ టైం నుంచి మనం చూస్తాం లారెన్స్ మాస్టర్వి చూసి, ప్రభుదేవ మాస్టర్ మూమెంట్స్ కదా, అట్లా ఏదో మనం చేయాలి కదా, ఇట్లాంటి దాంతో వస్తుంది ఓకేనా. నా పర్సనల్గా నేను ఏదో ఒక క్వశ్చన్ చేసుకుంటా ఉన్నా. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత, పాట రిలీజ్ అయిన తర్వాత దాంట్లో మౌంటేజ్ గురించి మాట్లాడుతున్నారు, మూమెంట్ గురించి మాట్లాడుతున్నారు, ఆ మూమెంట్ కూడా రీల్ చేసి పోస్ట్ చేస్తున్నారు కొంతమంది, సారీ ఇట్లానే. సో అందరు చాలా మెచ్యూర్డ్గానే ఉన్నారు. నేనే కొంచెం ఎక్కువ ఆలోచించాను రిలీజ్ అయిన తర్వాత, మళ్ళీ మెల్లిమెల్లిగా సక్సెస్ తీసుకున్నా. సూపర్. అది లాజికల్గా నా ఫస్ట్ సాంగ్ అదే బ్రో, హిట్ సాంగ్ నాకు. నా ఫస్ట్ హిట్ సాంగ్ అది. అండ్ చైతన్య కృష్ణ సార్కి, డైరెక్టర్ చైతన్య కృష్ణ సార్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆయన ఫస్ట్ నమ్మారు నన్ను. సితారా ప్రొడక్షన్లో పెద్ద సాంగ్, ఆ సినిమాలో చాలామంది మీకు తెలుసు, ఆ సినిమాలో ది బెస్ట్ హిట్ సాంగ్ అది బ్రో. దాని తర్వాత మళ్ళీ నన్ను నమ్మింది వాల్ పోస్టర్ నానిగారు. అంటే మీ లైఫ్లో అంటే కెరీర్లో ఒకరు లక్కీ జామ్ ఉంటారు, అలా మీకు నానిగారేమో. నాన్నగారు బ్రో. ఎందుకంటే దసరా బ్యాక్ టు బ్యాక్, దాని తర్వాత కోర్టు, అవును. ఎక్కడ నానిగారు వద్దన్నా, అంటే ఎంత ప్రొడక్షన్ నుండి వచ్చినా లేకపోతే ఇంకో సైడ్ నుండి వచ్చినా, ఒక హీరోగా వద్దు అంటే వద్దే. అవును. సో నానిగారు వద్దు అంటే ఈరోజు కోర్ట్ మూవీలో కోటీశ్వర్ ఉండకపోతేనేమో. అంతే బ్రో. అంటే నాని సార్ ఏంటంటే, ఇప్పుడు వద్దు అనడానికి చాలా ఆలోచిస్తారు బ్రో ఆయన. అంటే ఒక నో అనడానికి ఈజీ 2 లక్షలు, కానీ అనడానికి చాలా ఆలోచిస్తారు ఆయన. ఆయన అలా ఆలోచిస్తారు కాబట్టే ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే అట్లాంటి నోలు చాలా విన్నారు ఆయన. ఎస్ అనే పదం మనం ఏంది బ్రో, ఎస్ అనే పదం వినడానికి ఎంత స్ట్రగుల్ అవుతాం బ్రో మనం. అసలు ఒక ఎస్ 3 అక్షరాల పదం, అది వినడానికి ఎస్ యు ఆర్ ఇన్, ఎస్ యు ఆర్ వెల్కమ్ అన్నప్పుడు ఆ ఒక్క పదం, నో అనగానే మళ్ళీ 2 అక్షరాల పదమే అది అనగానే ఇది. సో ఎస్ అనే పదం చాలా చూస్తాం. సో నాని అన్న లాంటి ఒక వ్యక్తి, అంటే మన నుంచి వెళ్ళిన ఒక హీరో, మనలాగే పెరిగి మనలాంటి ఆలోచనతో ఉన్న ఒక పర్సన్, ఒక ఫిగర్ ఎట్లయితే ఉన్నారో, ఆయన నో చెప్పడానికి ఆలోచిస్తారు. సో అట్లాగే ఎస్ చెప్పడానికి కూడా ఆలోచిస్తారు. కానీ ఎస్ చెప్పడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎత్తుకుంటారు ఆయన, నో చెప్పడానికి చాలా తక్కువ ఛాన్స్ వస్తారు. సో కోర్ట్ అనే సినిమాలో ఒకే సాంగ్ ఉంది బ్రో సినిమాలో. ఆ ఒక్క సాంగ్ ప్రమోషన్కి హెల్ప్. టీం అందరూ తెలుసు, నాన్నగారు ఇంకా చాలా పర్టికులర్గా ఉన్నారు దాని మీద. దీప్తి మేడం కూడా చాలా పర్టికులర్ ఉన్నారు దాని మీద. సో ఆ టైంలో చాలా పెద్ద మాస్టర్స్ పేర్లు వచ్చి ఉండొచ్చు మేబీ. ఎందుకంటే నాని సార్ అందరితో పనిచేస్తున్నారు, మేబీ అందరితో చాలా మంది పనిచేస్తారు. వీళ్ళు పెట్టుకోవాలనే స్థాయి అనుకుంది, పెట్టుకుంటే అయిపోతుంది. కానీ ఆ టైంలో డైరెక్టర్ రామ్ జగదీష్ బ్రోని నమ్ముతారు, డైరెక్టర్ నమ్మిన తర్వాత నీకేంటి ఓకేనా, ఈశ్వర్ మాస్టర్ ఓకేనా అడుగుతాడు. తప్పకుండా అడుగుతాడు. అవును. ఏంటి అంటే నీకు డౌట్స్ ఉన్నాయా ఈశ్వర్ మాస్టర్ మీద, ఏంటి అంటే వర్క్ చేస్తున్నాం, ఒకే సినిమాలో ఒకే సాంగ్ ఉంది, ఆ సాంగ్ బ్లాస్ట్ అవ్వాల్సిందే. సో ఆడియో బాగుంది, విజువల్ ఈశ్వర్ మాస్టర్ చేయగలడని నమ్మకం నీకుందా,
అని అడుగుతారు, తప్పకుండా అడుగుతారు. ఎందుకంటే డైరెక్టర్ కాలే. అవును. ఇప్పుడు ఎంత పెద్ద హీరో అయినా సరే, నాని సార్ ఎంత పెద్ద 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 పని చేసినా కూడా ఫైనల్గా ఎవరికి ఇచ్చే వాల్యూ అని ఇస్తారు. అందుకే న్యాచురల్ స్టార్ నాని అని మనం వాల్యూ ఇస్తాం. సో ఆయన ప్రొడక్షన్లో ఆయన ఉన్నా కూడా ఆయన చెప్పే రైట్ ఆయనకు ఉంది. జడ్జ్ అంటే తప్పు మార్చు తీసేసి వీళ్ళు పెట్టుకో అనే రైట్ ఉన్నా కూడా ఆయన నీట్గా డైరెక్టర్కి పర్సనల్గానో లేకపోతే పరోక్షంగానో ఎవరితోనో అడిగి నీకు ఓకేనా, ఈ టెక్నీషియన్ నీకు ఓకేనా, నీకు ఇంతో నీకు నువ్వు అనుకున్న కథ వస్తుందా అని అడిగినప్పుడు మనం ఇచ్చే కాన్ఫిడెన్స్ అయితే ఉంటుందో, రామ్ జగదీష్ బ్రోకి నేను ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఇచ్చాను. అది విన్న తర్వాత ఇలా చేద్దామని చెప్పి ప్రతి మాట నేను చెప్పాను కదా, అలా చెప్పిన తర్వాత ఆయనకి నా మీద నమ్మకం వచ్చింది. అదే నమ్మకం ఆయన ఏం చేస్తాడు అక్కడ రిఫ్లెక్ట్ చేస్తాడు. లేదు సార్, ఈశ్వర్ మాస్టర్ చాలా బాగా చేస్తున్నాడు, సాంగ్ మంచి హిట్ అవుతుంది అని సో మనం ఇచ్చే కాన్ఫిడెంట్ అక్కడ. అప్పుడు ఏమవుతుందంటే డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్, అక్కడ నన్ను నమ్మరు, డైరెక్టర్ నమ్ముతారు. కానీ ఇక్కడ డైరెక్టర్ అక్కడ నమ్మకాలని నా మీద నమ్మకం. సో ఇంటర్లింక్డ్. సో ఒక హిట్ సాంగ్, ఈరోజు హిట్ సాంగ్ వచ్చినప్పుడు దాని వెనక వందల డిస్కషన్స్ ఉంటాయి. మనం కరెక్టా కాదా, మనకి ఇవ్వచ్చా లేదా, ఉంది ఒకటే పాట, ఏదో ఈశ్వర్ మాస్టర్కి ఇచ్చి చిన్నోడికి ఇచ్చి మనం ఏదైనా టైం వేస్ట్ చేస్తున్నామా, సో కాల్డ్ పెద్ద మాస్టర్కి ఇస్తే అట్లీస్ట్ బేసిక్ విజువల్ వస్తుంది కదా, ఇట్లా ఆలోచించే చాలా ఉంటారు. కానీ నాని గారు కాబట్టి, ఓన్లీ నాని సార్ కాబట్టి ఆలోచించి చేస్తున్నారు కదా. ఒక యంగర్ మైండ్ ఉంటే వాళ్ళు కూడా యంగర్ లవ్ స్టోరీ కదా, సో మేబీ ఒక రిఫ్రెష్మెంట్ ఉంటుంది. ఏదో అంటే ఎస్ చెప్పడానికి చాలా రీజన్స్ ఎత్తుకుంటారు కదా, అలాంటి ఒక రీజన్స్తోనే నేను ఇన్ అయ్యాను. సో ఇంకోటి చెప్తున్నాను బ్రో, యూనివర్స్ కూడా మనకి ఇది రాసి పెట్టుందంటే అది అవుతుంది. ఇది మాత్రం ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆ పాట నాకు రాసి పెట్టుంది కాబట్టే ఎంతమంది మాస్టర్ తిరిగినా నేనే చేశాను, యూనివర్స్ కూడా. సో ఇప్పుడు నేను ఇంకోటి చెప్తున్నా బ్రో, అదే టైం నేను హిట్ ట్రై చేస్తున్నా, నాణ్యతతో మళ్ళీ పని చేయాలని చెప్పి హిట్ ట్రై చేస్తున్న టైంలో అదే వాల్ పోస్టర్ నుంచి నాకు కోర్ట్ కాల్ వచ్చింది. నేనేమనుకున్నా, సరే నాణ్యతతో హిట్ పని చేద్దాం అనుకున్నా, సరే ఈ సినిమా తర్వాత మెల్లిగా అటు వెళ్ళొచ్చులే అనుకున్నా. ఆ పార్టీకి అక్కడ ఈ సాంగ్ చేసేప్పటికి అందులో ఆల్రెడీ రెండు సాంగ్స్ ఏమో ఉన్నాయి, అయిపోయినాయి అని చెప్పేసి అన్నారు. సరే పోనీ నేనేమనుకుంటున్నా అంటే, నా లైఫ్లో మీరు దాన్ని అన్నట్టు ఒక లక్కీ చామ్ లేకపోతే ఒక స్పెషల్ చామ్ ఇప్పుడు చేసిన దాంట్లో నాణ్యత హీరో దసరా నుంచి కానీ ఇప్పుడు కోర్టు కానీ ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్న ప్యారడైజ్ కానీ దేంట్లోనే సరే ఒక లక్కీ అంటే ఆయనకు మనకు గుర్తుండకపోవచ్చు, అట్లీస్ట్ మనకు కనబడ్డప్పుడు సార్ నేను అంటే అన్నా పర్లేదు, కానీ మన మైండ్లో నాణ్యత ఇక్కడ అరే నాణ్యత సినిమా అంటే మనం పని చేయాలి నాణ్యత అని ఉంటుంది కదా. సో అట్లా ఆయనతో పని చేయకపోయినా ఆయన అబ్జర్వేషన్ జరుగుతున్న, ఆయన ప్రొడక్షన్ జరుగుతున్న సినిమా చేద్దాం, చేసినాం, హిట్ వచ్చింది, అయిపోయింది. సూపర్, థ్యాంక్ యూ. అంటే ఈ హిట్ ద్వారా మనకి ఇంక నెక్స్ట్ ప్రాజెక్టులు కూడా ఈజీ అవుతాయి. అంతే కదా, నెక్స్ట్ లాస్ట్ టైం తీసేది కదా అన్నట్టు ఉంటాయి. నాని అన్న లాంటోడు నమ్మిండంటే మనల్ని పక్కన డిజే నమ్ముతాడు అంతే. ఇప్పుడు ఎందుకు ప్రేమలో సాంగ్ తర్వాత నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. అలాంటి సాంగ్స్ ఎందుకు వచ్చాయి, మీడియం బేసిక్ సినిమాలో బేసిక్ హీరోస్ అని అంటే అరే నాని ప్రొడక్షన్లో చేసిందంటే అంటే వాళ్ళకి అందరి మైండ్లో నా టాలెంట్ సెకండరీ. అక్కడ నమ్మిన పర్సన్ ఏంటంటే అక్కడ ఎవరు నాని ప్రొడ్యూసర్, నాని నమ్మిండా, నాని సార్ నమ్మిండంటే ఈశ్వర్ ఏదో మ్యాటర్ ఉందిరా. సో నేనేమంటే బ్రో, లైఫ్లో ఫస్ట్ నమ్మినోడు గ్రేట్. ఫస్ట్ నమ్మినోడు తర్వాత 100 మంది నమ్మినా అది సెకండరీ. ఫస్ట్ నమ్మినోడే గ్రేట్ కదా. వాడు నమ్మిన తర్వాత ఫస్ట్ పర్సన్ నమ్మిన తర్వాత ఆడి తర్వాత చాలా మంది నమ్ముతారు కదా. ఆ నమ్మిన అందరూ ఏమవుతారంటే ఇప్పుడు వాడు బాగుంటుంది అన్నప్పుడు నువ్వు కూడా బాగుంటారు అనేస్తావు, అది సింపుల్ కదా. సో లైఫ్ ఫస్ట్ బాగుందంటారు, ఫస్ట్ నమ్మి మనకు ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత ఆయన నమ్మిని మనం వదిలిన తర్వాత ఆ నమ్మకం తర్వాత చాలా మంది నమ్ముతారు. సో ఫస్ట్ నమ్మి కూడా గ్రేట్ లైఫ్. సూపర్. అండ్ ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఈ సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత సినిమా సాంగ్స్ కన్నా ఫోక్ సాంగ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఉన్నాయి. అవును. సో అంటే ఫోక్ సాంగ్కి ఏంటంటే కొంతమంది కొరియోగ్రాఫర్లు చేస్తున్నారు, అంటే మూవీ కొరియోగ్రాఫర్స్ ఫోక్ సాంగ్ చేయగలరా చేయలేరా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ నుండి వచ్చే వాళ్ళు కావచ్చు, లేకపోతే సినిమాల నుండి వచ్చిన వాళ్ళు కూడా ఫోక్ సాంగ్ చేద్దాం, ఆల్బమ్ సాంగ్ చేద్దాం. మీరు రీసెంట్గా ఏదైనా గ్లిమ్స్ చూసారా, ఏదైనా లేదంటే సాంగ్ చూసారా? రీసెంట్గా నిఖిల్ది ఒకటి గ్లిమ్స్ పంపించారు, నిఖిల్ను నైని పావని అనుకుంటా. ఓకే, ఇంకేమన్నా చూసారా ఫోక్ సాంగ్స్? దానికి ముందు ఫోక్ సాంగ్స్ చాలా చూసాం. మీరు చెప్పిన నైని పావని నిఖిల్ నేను చేసింది బ్రో. మీదే? నేను చేసింది. ముందు ఇంకా అది రిలీజ్ అవ్వలేదు, గ్లిమ్స్ చూసారు, దాని మీద నా పేరు చూడలేదు అనుకుంటా. అంటే ఇంకోటి మంగ్లీ గారిది బోనాల్ సాంగ్ ఒకటి చేశా. ఓకే. ఆవరాల ఎల్లమ్మ పైడి గద్దల మీద పండుకున్నది నాగు పాము అని ఒక సాంగ్ చేశా. ఓకే. ఆ తర్వాత అక్షయ్ అండ్ సిరి అని చెప్పేసి యూట్యూబ్ ఫోక్స్లో చాలా ఫేమస్, దాంట్లో సినుకు సినుకువా అని ఒక సాంగ్ చేశా. సో ఇప్పుడు
కొన్ని సాంగ్స్ చేయబోతున్నా బ్రో. సో ఫోక్లో కూడా మంచి రిసీవింగ్ ఉంది బ్రో. అంటే ఇప్పుడు 2025లో ఆఫ్టర్ అంటే ఇప్పుడు మనం కూడా మీరు కూడా కొన్ని చూస్తుంటారు బ్రో. ఒక వరల్డ్ గ్లోబల్ ఈవెంట్లో కూడా ఒక మంచి పాట పాడమంటే ఆమె రాను ముంబైకి రాను అని పాడింది తప్ప మిగతా పెద్ద హిట్ సాంగ్స్ సినిమా సాంగ్స్ ఏం పాడలేదు. సో ఫోక్ నేను ఒకటి చెప్పాలి బ్రో. ఒకప్పుడు నేను ఫోక్ చాలా చిన్న చూపు చూసిన. హే మన సినిమా కదా ఫోక్ సాంగ్స్ అంటే మళ్ళీ కిందికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుందేమో అనే ఫీలింగ్తోనే నేను ఉన్నా. కానీ నేను రాంగ్ అని టక్కని ఒక 1-2 years అని ప్రూవ్ చేసినారు. యూట్యూబ్లో అంటే చాలామంది ఆర్టిస్టులు బయటకు వస్తున్నారు. రూటెడ్ నుంచి ఉన్న ట్యూన్స్ అని బయటకు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం తింటున్న తెలంగాణ సాంగ్స్ కానీ ఇప్పుడు ఏదైతే ఫోక్ సాంగ్స్ ఉన్నాయో అవన్నీ మన అమ్మలు అమ్మమ్మలు తాతమ్మలు పని చేస్తున్నప్పుడు పాడుకునే పాటలు. అవును అవును అసలు వాళ్ళు ఏదో పని చేసినప్పుడు సరదాగా పాటలు దానికి రిథమ్స్ అవి వేస్తున్నారు. సో మనం మర్చిపోయిన లేదా మనకు తెలియని కొన్ని పల్లె పాటలు జానపదాలు కానీ దానికి మనకు కావాల్సినట్టు డప్పులు ఇన్స్ట్రుమెంటల్స్ ఒక ట్యూన్ చేసి మనకు కావాల్సిన మనం వినడానికి ఎలా ఇష్టపడతామో దాన్ని అలా చేసి ఇస్తున్నారు. సో అన్ని చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి బ్రో. అండ్ నేను కూడా సినిమాతో పాటు ఇప్పుడు ఫోక్ సాంగ్ కూడా చేస్తున్నా బ్రో. తక్కువేం కాదు, మంచి సాంగ్స్ చేస్తున్నా. అండ్ కానీ ఒకటైతే ఉంది బ్రో, అన్ని సాంగ్స్ చేయట్లేదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఈశ్వర్ మాస్టర్ అంటే అట్లీస్ట్ పెద్ద కాకపోయినా నాకున్న చిన్న సర్కిల్లో ఈశ్వర్ మాస్టర్ అనగానే ఒక చిన్న పేరు ఉంటుంది కదా, ఆ పేరుకి ఒక క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు. అరే ఈశ్వర్ మాస్టర్ చేసినంటే మినిమం క్వాలిటీ ఏదో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఏదో ఉంటుందని, మూమెంట్ వైజ్ అనో మేకింగ్ వైజ్ అనో కాస్ట్యూమో లేదా ఏదో ఒక డాన్స్ వైజ్గా అది ఉండేలా చూసుకుంటున్నాను అంతే. సో మరీ అన్నీ చేసుకుంటే వెళ్ళినా కూడా మనకు వాల్యూ ఉండదు బ్రో. కానీ ఫోక్ ఇండస్ట్రీ కొంతమంది మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు వెళ్తున్నారు ఇప్పుడు. అంటే నాకు తెలిసి అండ్ జనరల్ డౌట్ ఫోక్ సాంగ్స్కి అండ్ అంటే నార్మల్ మూవీ సాంగ్స్కి డిఫరెంట్ ఏంటంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇది కొంచెం మాస్ లెవెల్లో ఉంటుంది, అది కొంచెం మేకింగ్ రెండు ఉంటాయి డిఫరెన్స్. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే సినిమాలో ఒక సాంగ్ ఫోక్ సాంగ్ చేయాలన్నా లేకపోతే ఒక సాంగ్ చేయాలంటే సిచ్యువేషన్, అది సినిమాలో ఒక సిచ్యువేషన్. ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ ఆ సాంగ్ రావాలంటే ఆ సాంగ్కి ముందు వెనక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీలో ఆ క్యారెక్టర్స్ ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ మన సాంగ్లో చెప్తూ ఆ సాంగ్ చేయాలి. కొన్నిసార్లు సినిమాలో కూడా లాజిక్ ఉండదు, కట్ చేసే సాంగ్లో ఉంటుంది. ఇప్పుడు కుర్చీ మడత పెట్టి అది దానిలో ఏముంది, క్రియేట్ చేసుకున్న అమ్మాయి కూడా ఆడితే బాగుంటుంది అంటే అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్ వచ్చేసరికి బ్రో సాంగే ఇంపార్టెంట్, కథ ఇవి ఏమి ఉండవు. ఫోక్ సాంగే అంటే ప్రియారిటీ సాంగ్. అక్కడ ఏంటంటే కథలో పాట, కథలో ఆ టైంలో ఇక్కడ హై సాంగ్ వస్తే బాగుంటుంది, ఇంటర్నేషనల్ సాంగ్ వస్తే బాగుంటుంది, ఇక్కడ సాడ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఇది ప్లేస్మెంట్ అనేది చేయడమే ప్రాపర్ హిట్ సాంగ్ చేయాలి, అది అదరగొట్టాలి. సో అక్కడ లిమిటేషన్స్ ఉంటాయి బ్రో, ఇంతలో చేయాలి ఇలా చేయాలి ఇట్లాంటివి ఉంటుంది స్క్రీన్. ఎందుకంటే హీరోలు కాబట్టి ఇక్కడ లిమిట్స్ ఉండవు, ఎక్స్ప్లోర్ అవ్వచ్చు, ఎట్లాంటి మూమెంట్ అయినా పెట్టుకోవచ్చు పర్ఫార్మర్ ఉంటే. అండ్ మనకున్న కానీ ఇక్కడ లిమిటెడ్ టైంలో చేయాలి బ్రో. ఇక్కడ బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫోక్ సాంగ్స్ అంటే ఎక్కువ యూట్యూబ్లో రెవెన్యూ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టి ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కువ ఉండి అలా ఉండకుండా, కానీ సాంగ్లోనే కాబట్టి ఉన్నంతలో బాగా ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. మనం అనుకున్న కొన్నిసార్లు మన సినిమాలో కూడా ఆ ఐడియాస్ మనం ఎక్స్ప్లోర్ చేయలేము, పెట్టుకోలేము, ఎందుకంటే సినిమా కథ ప్రకారం వెళ్ళాలి కాబట్టి. కానీ దీంట్లో అట్లా లిమిట్స్ ఉండవు, మనం ఇష్టం ఎట్లాంటి మూమెంట్ చేసుకోవచ్చు, వల్గర్ లేకుండా ఎంతైనా మనం ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఎందుకు చేస్తాను బ్రో అంటే నేను నా స్వార్థం ఏంటంటే ఫోక్ సాంగ్ చేయడానికి, నేను సినిమాలో అన్ని కథ చెప్పే సాంగ్స్ చేస్తున్నాను, మాంటేజ్ స్టోరీ టెల్లింగ్ సాంగ్స్ చేస్తున్నాను. కానీ నేను స్టోరీ టెల్లింగ్ సాంగ్స్ దగ్గర అయిపోతున్నప్పుడు నా బ్రెయిన్ ఎక్కడో ఒక డిస్టర్బ్ అయిపోయింది. అంటే ఎక్కువ ఖర్చు చెప్పి అలా ఒక అంటే ఒకలాగా అయిపోతున్నానేమో అని ఒక ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు నాకు ఒక ఫ్రెండ్ దగ్గర డిస్కస్ చేసినప్పుడు కానీ రెగ్యులర్గా నేను కొంచెం అనుకున్నప్పుడు కానీ అనిపించింది సరే ఫోక్ సాంగ్స్ చేద్దాం. సో నేను ఫస్ట్ చేసింది మంగ్లీ గారి సాంగ్, ఆ తర్వాత ఇంకా చేసుకుంటూ వస్తున్నాను. ఫోక్ సాంగ్ అండ్ డాన్స్ సాంగ్స్ చేస్తున్నా బ్రో. అంటే నాకు ఇంకో డౌట్ ఉంది, జనరల్గా హెచ్ చేసిన మన మనీ కోసమే. అవును, సినిమా ఇచ్చినంత ఫోక్ సాంగ్స్లో ఇవ్వలేరు. అవును. సో అంటే ఎలా ఈ చార్జెస్ అనేవి ఎలా చేస్తారు? ఫ్రెండ్షిప్ పాయింట్స్ మీద వెళ్తాయి? డిపెండ్స్ బ్రో. ఇప్పుడు ఒక సాంగ్ ఉంది బ్రో, ఒక సాంగ్ ఒక రోజు షూట్ చేయమంటే ఒకసారి 4 నిమిషాల పాటు ఒకరోజు షూట్ అవ్వడం కష్టం, కానీ వాళ్ళ బడ్జెట్ అంతే. నా వీక్నెస్ చెప్పిన బ్రో, సాంగ్ బాగుంది అనుకో నేను ఫిక్స్ అయిపోతా. మా సాంగ్ చాలా బాగుంది, దీన్ని ఎట్లా వేరే వాళ్ళకి వదిలేలేము కదా, మన వరకు వచ్చింది మనం ఎట్లా మనం చేయాలి కదా. కానీ వాళ్ళు ఏంటంటే మాస్టర్ ఒక రోజులో అయిపోవాలి అంతే వాళ్ళ బడ్జెట్లో, ఎందుకంటే ఒక రోజు పెరిగితే మళ్ళీ వీళ్ళు బడ్జెట్. కానీ నా మైండ్లో క్వాలిటీ ఉంటుంది ఒకటి. 1 డేలో 4 నిమిషాల పాట, కాస్ట్యూమ్ చేంజెస్, డాన్సెస్,
ఇట్లా సెటప్స్ మారుకుంటూ ఏదో ఉంటుంది కదా. ఇది ఇట్లాంటివి చేస్తేనే మనం ఎక్స్ప్లోర్ అవుతాం నాకు ఉంటుంది. వాళ్ళ మైండ్లో మాస్టర్ చూసుకుంటారులే ఒకరోజు చేస్తే రిక్వెస్ట్ చేస్తే అయిపోయింది అనుకుంటారు. ఆ ఒకరోజు దగ్గరికి బడ్జెట్ మాట్లాడితే అంతా బాగుంటుంది. వాళ్ళ మైండ్లో మొత్తం ఇట్లా తీసి ఇట్లా భారం వేసేస్తారు. కానీ మనకేంటంటే కొన్నిసార్లు మొన్న ఒక సాంగ్ వదిలేసాను అట్లాగే. రామ్ రాథోడ్ తెలుసు, బొంబాయికి రాను రామ్ రాథోడ్ గారిది ఒక సాంగ్ వచ్చింది. సాంగ్ చాలా బాగుంది. సేమ్ ఇట్లాగే చేద్దామనేసి ఫిక్స్ అయిపోయినా. కాకపోతే ఎవరైతే లిరిక్ రాస్తారో అతనే ప్రొడ్యూసర్ ఆ సాంగ్. అతనితో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏముంటుంది అంటే కోర్ట్ మాస్టర్ ఇట్లా వాళ్ళ మైండ్లో ఉంటుంది కదా, విశ్వన్ మాస్టర్ చేయించుకుంటున్నాం అంతా బాగుంది. కానీ మనం చాలా చిన్న బడ్జెట్లో చేద్దామని ఫిక్స్ అయ్యాం. అది నేను చిన్న బడ్జెట్ ఏం ఫీల్ అయ్యా. కట్ చేస్తే వాళ్ళు చెప్పిన బడ్జెట్ దాంట్లో సగం. అసలు ఇంకా ఇట్లాంటి సాంగ్ మనం చేసి కూడా ప్రమోట్ చేసుకోలేం, మన పేరు కూడా వేసుకోలేం కదా. దానికన్నా ఫోక్లో కొంతమంది అంటే ఫోక్ సాంగ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా రెగ్యులర్గా, వాళ్ళతో ట్రావెల్ అయ్యి కొంతమంది మాస్టర్స్ ఉంటారు. సో వాళ్ళకి ఇంకా బెనిఫిట్ అవుతుంది. ఆ బడ్జెట్లో రెగ్యులర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటే చేసేసుకుంటారు. క్వాలిటీ అంటే వాళ్ళు చూసుకుంటారు. మనం చేయలేం. మన మైండ్లో ఒకటి మన సినిమా నుంచి వెళ్తున్నాం కాబట్టి మన మైండ్లో క్వాలిటీ ఉంటుంది. మనం తొందరగా సాటిస్ఫై అవ్వలేము. ఇవంతా మళ్ళీ అతను కూడా ఇబ్బంది, బడ్జెట్ పెరిగిపోయి పెట్టుకున్నాం సినిమా మాస్టర్ పెట్టుకుని ఇట్లా అయిపోయి ఇట్లాంటివి వచ్చేస్తుంది. అందుకే కొన్ని వదిలేస్తున్నా బ్రో, కొన్ని చేస్తున్నా. కానీ ఇప్పుడు మీరు చేసిన గ్లిమ్స్ అయితే ఉందో 9 బాబుని గారి అండ్ నిఖిల్ గారి చేశాను. అది పట్టు చీరని సాంగ్ ఉంటుంది, రేపు బ్లాస్ట్. అది చాలా బాగా వచ్చింది సాంగ్. సో మా గ్లిమ్స్ అయితే కొంచెం అనిపించింది. గ్లిమ్స్ చిన్న అట్లా, కానీ నెక్స్ట్ ప్రోమో ఆ తర్వాత సాంగ్ లాంచ్ అది ఉంది. సూపర్ ఎంజాయ్ చేస్తారు జనాలు. ఇప్పుడు చెప్పారంటే ఖచ్చితంగా అది మంచిగా ఉంటుంది. లేదు అంటే ఇప్పుడు ఎట్లా ఇసుకుతడి చేసేద్దాం దేత్తడి బార్బీ నుంచి డాన్స్ సాంగ్ చూసారు. ఫోక్లో అదొక కంప్లీట్ డాన్స్ సాంగ్. సూపర్. అండ్ ఫైనల్గా చాలా స్ట్రగుల్స్ పడ్డారు, హ్యాపీయెస్ట్ మూమెంట్లు చూశారు, అవార్డులు చూశారు, సో ఎంతోమంది ప్రశంసలు కూడా చూశారు. ఫైనల్గా వాట్ ఈజ్ సక్సెస్ అంటే ఏం చెప్తాను? నథింగ్ బ్రో. ఎక్కడో స్టార్ట్ అయ్యా నేను, ఈరోజు ఇక్కడ కూర్చున్నా. అట్లే ప్రతి మంత్ ప్రతి వీక్ సక్సెస్ని కొలుచుకుంటూ వెళ్తున్నా బ్రో. అదే సక్సెస్ నాకు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఎక్కడో ఉదయ్ భాన్ గారితో నేను కంటెస్టెంట్గా బక్కగా ఆ రోజు ఊరికి నించున్నా. ఈరోజు ఉదయ్ భాన్ గారు పక్కన కొరియోగ్రాఫర్గా నేను కంపోజ్ చేసిన మూమెంట్స్ అని ఆడుతుంది. సక్సెసే కదా అది కూడా. సో నేను సక్సెస్ పెద్ద ఏం కొలచట్లేదు బ్రో, ఎందుకంటే మైండ్లో చాలా ఉంది. ఇప్పుడు వచ్చిన సక్సెస్ నా వరకు సక్సెస్ కాదు. ఇప్పుడు మీరు అన్న పెద్ద హీరోస్తో అది కదా. ఇప్పుడు శివకార్తికేయన్, సూర్య, రజనీకాంత్, బన్నీ సార్, ఎన్టీఆర్ వాళ్ళు కదా. మనం కాదు, మన దగ్గర టాలెంట్ ఉంది కానీ వాళ్ళతో మనం కూడా చేయగలం. రవితేజ సార్తో పనిచేయాలి. ఆ రోజుకు సక్సెస్ అని కాదు, కాకపోతే అలాంటి వాళ్ళతో పనిచేసేటప్పుడు ఒరిజినల్ సక్సెస్ టేస్ట్ ఇంకా తెలుస్తుంది. ఇప్పుడు తీసుకునే చిన్న అవార్డ్స్ ఏవో ఉన్నాయి, అది కాదు కదా. సైమా, ఫిలింఫేర్, నేషనల్ అవార్డ్, నంది, ఇవి కదా బ్రో అవార్డ్స్ అంటే. అవి తీసుకోవాలంటే అంత గొప్పగా మనం పనిచేయాలి, అంత గొప్ప దారిలో మనం వెళ్ళాలి. అవి రావాలంటే అంత గొప్పగా మనం పనిచేయాలంటే అంత గొప్ప ఆపర్చునిటీస్ రావాలి. ఆపర్చునిటీ ఇచ్చేంత పిలిచేంత మనం ఎప్పటికప్పుడు ట్రై చేస్తుండాలి. ఇప్పుడు మీరు చెప్పే అవార్డ్స్ అన్నీ కూడా తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తున్నాయి బ్రో. అది మన వైపు అంటే రీసెంట్గా వచ్చిన అవార్డ్స్ చూస్తే తెలుస్తుంది. అవును. అండ్ ఐ హోప్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఫ్యూచర్లో అది అందుకొని మళ్ళీ మన స్టూడియోకి ఒకసారి సో నేనే ఫోన్ చేస్తాను మీకు, అవార్డు తీసుకుని ఎప్పుడు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. కెరియర్ని చాలా బాగా బిల్డ్ చేసుకున్నారు, అదే వేలో వెళ్ళండి. అండ్ బయట ఉన్న రూమర్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో అవి కామను, బట్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకుని వెళ్తారో తెలుసు. సో విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.